ఐం హ్రీం శ్రీం అదృష్ట మహాలక్ష్మియే నమః. ఈ రోజున చాలా విచిత్రం జరిగింది. ఒక అన్నదమ్ములు ఉన్నారు, సాదామూర్తి, నారాయణమూర్తి. సాదామూర్తి అంటే యాక్చువల్గా సదాశివమూర్తి అని పేరు. సాదామూర్తి అని ఎందుకంటారంటే ఆయన్ని నారాయణమూర్తి గారేమో బాగా రిచ్ ఆ ఫ్యామిలీ ఏరియాలో. ఈయనేమో సాదా సీదాగా ఉంటాడు. మనిషి, బట్టలు, మాట అంతా సాదా సీదాగా ఉంటుంది. ఈ ఎవరైతే ఈ నారాయణమూర్తి గారు ఉన్నాడో 8 సంవత్సరాల క్రితము మన దగ్గర అదృష్టతను పెట్టుకున్నాడు. అంతకుముందు మామూలు ఫ్యామిలీ అది. కానీ అదృష్టతను పెట్టుకున్నాక జీవితంలో అద్భుతాలు చూశారు వాళ్ళు. నారాయణమూర్తి గారేమో అపరాల వ్యాపారం చేస్తాడు. యాక్చువల్గా వాళ్ళ తండ్రి గారిది కూడా అపరాల వ్యాపారము. అపరాల వ్యాపారం చేసి వాళ్ళ తండ్రి గారు బాగా సంపాదించాడు. దాదాపు 40 ఎకరాల భూమి, మంచి ఇల్లు కట్టాడు, సెంటర్లో చాలా బాగా చేశాడు. తర్వాత కొడుకులకు అయ్యాము వచ్చిన తర్వాత వీళ్ళకి అస్సలు కలిసి రావడం లేక భూమి దాదాపు 3 భూమి అమ్మేశారు, ఇల్లు కూడా అమ్మేశారు. అన్నదమ్ములు ఇద్దరు ఎవరో చెప్పడం ద్వారా 8 సంవత్సరాల క్రితం మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నారాయణమూర్తి గారు నమస్కారం పెట్టి, అయ్యా అదృష్టత్రం పెట్టుకుంటాం, మా తాలూకా మాకు పూర్తి నమ్మకం ఉంది, మా తాలూకా చాలామంది పెట్టుకుని బాగుపడ్డారు అని చెప్పి అదృష్టత్రం ఆ రోజున ఆయన పెట్టుకునే అంత పొజిషన్ లేదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ మిస్సెస్ పేరు హేమలత గారు. హేమలత గారు హేమ అంటే బంగారం, లత అంటే బంగారు లతలు. అంటే అమ్మాయి అలాగే ఉంటుంది ఆవిడ. కానీ ఒంటి మీద ఒక్క తులం బంగారం కూడా లేదు. ఉన్నవన్నీ తీసుకెళ్ళి బ్యాంకుల్లోనూ బయట తాకట్టు పెట్టడము, రోజువారీ ఆహారానికి కూడా తాకట్టు పెట్టాల్సిన అవసరం వచ్చింది. యాక్చువల్గా ఇంత పొజిషన్ జీరోకి వచ్చేది కాదు. అంతకుముందు సంవత్సరం క్రితమే మన చూశారు, మన గురించి తెలుసుకున్నారు, మన దగ్గరికి వద్దాం అనుకుంటే ఈ సాదామూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇవన్నీ ఉట్టి మాటలు, ఇవన్నీ జరిగేవి కాదు, ఈ నేనేమీ నమ్మను ఆయన అంటాడు. మన దగ్గరికి వచ్చా కూడా అదే అంటాడు. నేను చాలా గట్టిగా అరిసా, అయినా కూడా ఆయనది అదే పద్ధతి. అందుకే ఆయన అందరినీ సాదామూర్తి అంటారు. ఏది పట్టించుకోడు, నేను ఏది నమ్మను అంటారు. నేను గట్టిగా అప్పుడు అరిశాను. నేను ఏది నమ్మను అంటానికి నీకేం తెలుసు? ప్రపంచంలో ఏ విషయానికైనా మీరు అడాప్ట్ అయిపోయి ఉండాలి, అంతేగాని నీకు అనుకూలంగా ప్రపంచం ఏది ఉండదు. నువ్వు నడిచే దారి కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నీరు కావచ్చు, నిప్పు కావచ్చు, ఏదైనా కూడా నీకు అనుకూలంగా మార్చుకొని నువ్వు చేసుకోవాలి తప్పితే దానికి నువ్వు అనుకూలం అవ్వాలి. కానీ సూర్యుడిని ఆపగలవా? వెలుగుని ఆపగలవా? నీ శరీరంలో ఎవ్వరో ఎక్కడో సంగతి వదిలేసే, నీ శరీరం సంగతి. నీ శరీరంలో ఉన్న రక్తం పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, గుండు కొట్టుకుంటుంది, గోళ్ళు పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంటుంది, ఆగుతుంటుంది, కళ్ళు చూస్తుంటాయి, కళ్ళు గాలి పీల్చుకుంటాం, వదులుతుంటాం. ఇట్లాగా కొన్ని లక్షల జీవ ప్రక్రియలు జరిగితే మనం ఒక క్షణం బతుకుంటాం. ఇట్లాంటిది ఏది కంట్రోల్ చేయలేను. నువ్వు ఏదో ఒక అదృష్టత్వం గురించో, ఒక దేవుడి గురించో, ఒక వ్యాపార వ్యవహారాల గురించో నువ్వు మాట్లాడాలంటే ముందు ఏదైనా పని చేయాలంటే ఒక నమ్మకం అనేది ఉండాలి. నేను బాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరికీ నేను జనరల్గా ఎప్పుడు చెప్పే విషయం, నమ్మకం అనేది జీవితంలో చాలా ముఖ్యం. మీరు ఖచ్చితంగా అందరినీ నమ్మకపోతే ఒక కప్పు కాఫీ కూడా తాగలేరు, ఒక కప్పు చాయ్ కూడా తాగలేరు. ఎందుకంటే ఒక పొద్దున్నే ఒక కప్పు చాయ్ తాగుతారు. చాయ్ ఎట్లా తాగుతారు? మీ భార్య ఇస్తుంది అంటే మీరు భార్యని నమ్మాలి. భార్య ఎవరు నమ్మాలి? పాలిచ్చే పాలవాడిని నమ్మాలి, గ్యాస్ ఇచ్చే గవర్నమెంట్ని నమ్మాలి, గ్యాస్ స్టవ్ నమ్మాలి, దాని మీద పెడితే వేడి చేసేటప్పుడు అది వచ్చే పాత్రలను ఇచ్చేవాడిని నమ్మాలి. అలాగే పంచదార ఎక్కడి నుంచి తయారవుతుంది, ఎన్ని ఫ్యాక్టరీలు, ఎంత రైతులు, ఎంత కథ అయితే అప్పుడు మన దగ్గర ఒక చెంచా పంచదార రావాలంటే దాని వెనకాల ఎంత స్టోరీ ఉంటుంది. కాశ్మీర్లో పండిస్తాడు ఎవరో టీ ఆకుని, ఆయన పండించిన తర్వాత అవుతుందా? దాన్ని ప్రాసెస్ చేసేవాడు ఉంటాడు, వ్యాపారస్తుడు ఉంటాడు, ప్యాక్ చేసేవాడు ఉంటాడు. మీ దగ్గర మీ పక్కమట ఒక చిన్న వ్యాపారస్తుడు, చిల్లర కొట్టాడు ఆయన అమ్ముతాడు. వీళ్ళందరూ కలిస్తే కానీ అది మీ భార్య తయారు చేసి మీ చేతికి ఇస్తే మీరు అమృతంలాగా పొద్దున్నే ఒక కప్పు ఛాయ్ తాగలుగుతారు. ఒక కప్పు ఛాయ్ వెనకాల ఇన్ని నమ్మకాలు ఉంటాయి. నేను నమ్మను అనే మాట ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే ప్రపంచంలో మూర్ఖుడే లేడు. ఏది నమ్మాలి? ఎవరైతే పెద్దలు చెప్తారో దాన్ని నమ్మాలి. ఎవరైతే ఆల్రెడీ నిరూపణ, ఒక పని చేసి మీ పక్కనోడు బాగుపడ్డాడు, మీ తమ్ముడు బాగుపడ్డాడు, మీ తల్లిదండ్రులు బాగుపడ్డారు, అది మీరు చేయండి. అంతేగాని మీ సొంత నిర్ణయాలు, మీ సొంత ఆలోచనలు, సొంత వ్యవహారాల్లో నేను చేస్తానంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అది అసలు ఎట్లా సాధ్యము? మీ సొంతగా ప్రపంచంలో ఏ పని మీరు చేయలేరు. ఏదైనా ఒక మనిషి ఒక తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్తే నవాల్జనో ఎలానిసినో ఒక బిళ్ళ ఇస్తాడు. ఆ బిళ్ళ మీరు వేసుకోవాలనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు రూ. 50 ఇవ్వాలి, ఒక రూ. 10 మందులు తెచ్చుకోవాలి, వేసుకోవాలి, అయిపోయి అంతే. అంతేగాని నేను డాక్టర్ చదువుతాను 25 సంవత్సరాలు, డాక్టర్ చదువుకున్నాక ఈ మందు బిళ్ళ ఎందుకు వేసుకోవాలి, ఇది ఎట్లా తయారు చేస్తారో చూసుకొని నేనే తయారు చేసుకొని నేనే వేసుకోవాలనుకుంటే ప్రపంచంలో మీరు ఏ పని చేయలేరు. పూర్తిగా నమ్మాల్సిందే. అన్నిటికంటే గొప్పది అదృష్టత్వం. ఎందుకు గొప్పది అదృష్టత్వం? మీరు ఎప్పుడు వినాయక చవితి కథ చదువుతారు కదా, దాంట్లో సమంతకమణి గురించి చదువుతారు కదా, విష్ణుమూర్తి గురించి కౌస్తుభమణి చదువుతారు కదా. చింతామణి లేకపోతే దేవతలు ఉన్నారా, స్వర్గం ఉందా,
ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ శక్తులు మనిషికి వచ్చే మార్గం ఏంటి? అదృష్టత్వమే. అదృష్టత్వాన్ని దేవతలే నమ్మారు. మనము ప్రతి సంవత్సరం కథ చదువుతాము. రోజు మీ ఇంట్లో కావచ్చు, మీ డాక్టర్ గారు కావచ్చు, మీ ఎమ్మెల్యే కావచ్చు, మీ దగ్గర ఉన్న పెద్ద మనుషులు ఎవరి చేతికైనా ఒక అదృష్టత్వం చేతికుంటదా? మనం ఇచ్చేంత పవర్‌ఫుల్‌ది కాకపోయినా ఏదో ఒకటైతే ఉంటది కదా! ఆళ్ళంతా పిచ్చోళ్ళా? కేవలం అందం కోసం పెట్టుకుంటారా? అందం కోసం కాదు కదా! అదృష్టత్వం అనేది అందం కోసం కావచ్చు, శుభం కోసం కావచ్చు, సంతోషం కావచ్చు, పెరుగుదల కావచ్చు, గొప్పతనం కావచ్చు. మీరు ఏదైనా ఒక గ్యారంటీగా తగిలే లాటరీ టికెట్ ఏదైతే ఉందో, రూపాయి పెట్టి కొంటారో దానికి రూ. 1,00,00,000 లాటరీ వస్తదని చెప్పి ఒక గ్యారంటీ ఉన్న లాటరీ టికెట్ కొన్నట్టే అదృష్టత్వం. అదృష్టత్వం అంటే ఒక అద్భుతమైన విషయం. ఎలాగా? దానికి శివుడు పార్వతీదేవికి అసలు మంత్రశాస్త్రం మొత్తం పుట్టింది, శాస్త్రాలు మొత్తం పుట్టింది శివుడికి, పార్వతీదేవికి ఇవన్నీ కూడా ఉపదేశిస్తూ ఉంటాడు. ఆ ఉపదేశించే టైంలో అదృష్టత్వం గురించి చెప్తూ ఉంటాడు. అదృష్టత్వం గురించి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఒక బంగారు వృక్షం, ఆ బంగారు వృక్షం ఎలా ఉంటుందంట, వజ్రాలు కాయలు కాసే బంగారు వృక్షం యొక్క చెట్టు విత్తనమే ఈ అదృష్టత్వం. అంటే భూమిలో అదృష్టత్వం ఒక విత్తనాన్ని భూమిలో నాటితే ఆ విత్తనం ద్వారా బంగారు చెట్టు మొలిసి ఆ బంగారు చెట్టుకి వజ్రాల కాయలు కాస్తుందంట. అదే అదృష్టత్వం అని చెప్తాడు శివుడు పార్వతితోటి. ఆ 7 కోట్ల మంత్రాలు చెప్పేటప్పుడు ఇది. దీని యొక్క శక్తి చెప్పాలంటే 1000 సహస్ర శీర్ష పురుష, 1000 తలలున్న కేశవుడు అంటే విష్ణువు. యాక్చువల్‌గా సహస్ర శీర్ష అంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే 1000 తలలు అనుకుంటాం. సహస్ర అంటే 1000 అని కాదు, అనంతము అని అర్థం. అన్ని తలలున్న కేశవుడు కూడా దీని గురించి 1000 సంవత్సరాలు చెప్పినా కూడా దాంట్లో 1000 వంతు కూడా చెప్పలేరని చెప్తాడు. అంత పవర్‌ఫుల్ అదృష్టత్వం. అదృష్టత్వము ఎందుకంటే ఏదైనా ఏ పని చేసినా దేనికి ఒక దానికి డబ్బు, ఒక ఉద్యోగం చేసామనుకోండి డబ్బులొస్తాయి. ఒక వ్యాపారం చేసామనుకుంటే డబ్బులొస్తాయి. ఒక కష్టం చేసామనుకోండి ఒక వస్తువుని పొందగలుగుతాం. ఒక ఇండస్ట్రీ పెట్టామనుకోండి ఒక వస్తువుని తయారు చేయగలుగుతాం. ఒక రాజకీయంగా సేవ చేసామనుకోండి ఒక పదవి పొందగలుగుతాం. ఇట్లాగే దేనికి ఒక 10 పనులు చేస్తే ఒక్కదాన్ని పొందగలుగుతాం. అదృష్టత్వంలో అది ఒక్కటి వలన సహస్ర అంటే అనంతమైన ఉపయోగాలు పొందే అవకాశం దాంట్లో ఉంటది. ఏ పని చేసినా కూడా మీరు అన్నం తింటే మీకే కడుపు నిండుద్ది. మీరు పూజ చేస్తే ఫలితం మీకే వస్తది. మీరు చదువుకుంటే జ్ఞానం మీకే వస్తది. కానీ అదృష్టత్వం వలన మీ పక్కన ఉన్నోళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు అందరూ బాగుపడతారు. అనేక రకాలుగా. ఎంత సౌఖ్యాన్ని, సుఖాన్ని పొందుతారంటే దాన్ని శివుడు ఎట్లా చెప్తాడంటే, సూర్యుడు అన్నిటికంటే తేజవంతుడు, భూమి మీద ప్రజలందరికీ తెలిసిందే. సూర్యుడి యొక్క పవరు ఒక లిమిటెడ్ ఏంటేంటి, సూర్యుడి యొక్క పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్‌ని మనం లెక్కేసేటప్పుడు దానికొక ఇన్ని డిగ్రీల వరకు కాంతి వస్తది, ఎంత దూరంలో ఉంటాడు ఇయన్నీ ఒక లిమిట్స్ చెప్పగలం. కానీ అదృష్టరత్నం యొక్క శక్తికి లిమిట్ లేదు. ఇది విశ్వం మొత్తం దీని శక్తి వ్యాపించిపోయి ఉంటుంది. ఇంత అని చెప్పలేము. అలాగే సూర్యుడి శక్తికి, కాంతికి కొన్ని లోపాలుంటాయి. సూర్యుడికి ఏంటి లోపం ఉండేది? మెయిన్‌గా ఉండే లోపం 12 గంటల వెలిగిస్తాడు, 12 గంటల చీకటి. అంటే ఆయన చీకటిస్తాడని కాదు, ఆయన లేకపోవటం వలన చీకటి కలుగుతుంది. కానీ అదృష్టరత్నం యొక్క శక్తి 24 గంటలు, 365 రోజులు, యుగాంతం వరకు ఉంటుంది. అంటే మీకే కాదు, మీ పిల్లలకి, రాబోయే తరాలకు కూడా అది ఉపయోగపడుతుంది. సూర్యుడి యొక్క శక్తికి ఇది అందరూ గమనించాలి. సూర్యుడి యొక్క శక్తికి నీడ ఉంటది. అంటే వెలుగు, చీకటి వెలుగులు అంటారు. వెలుగు ఉన్న చోట చీకటి, చీకటి ఉన్న చోట వెలుగు, ఈ 2 ఆటోమేటిక్‌గా ఉంటాయి. కానీ అదృష్టరత్నం ఉన్న చోట చీకటి అనేదే ఉండదు, వెలుగు ఒకటే ఉంటది. ఎట్లా అంటే దాని యొక్క కాంతి విశ్వం మొత్తం వ్యాపించి దాన్ని మనసుతో చూడగలుగుతాం. ఇదొక పాజిటివ్. సూర్యుడి యొక్క శక్తిని ఓన్లీ కళ్ళతోటే చూస్తాం ఆ వెలుగుని. కానీ దీన్ని మనసుతో చూస్తాం. అందుకని అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో కూడా వీళ్ళకి ముందే తెలిసిపోద్ది. మంచేంటి, చెడేంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, అది పెట్టుకోగానే ఎమ్మటే బాగుపడటానికి కారణం ఏంటంటే వాళ్ళకి ముందే తెలుసు. మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది, చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ప్రతి ఒక్క విషయం వీళ్ళకి ముందే తెలుసు. ముందే తెలవడం వలన ఇంకేముంది, ప్రపంచంలో ఏ విషయమైనా ఎట్లా జరగాలి, జరిగితే ఏమవుతుంది, జరగకపోతే ఏమవుతుంది, దేని ద్వారా లాభం పొందాలి, అందరూ చేసే పని కంటే వీళ్ళు చేసే పని భిన్నంగా ఉంటుంది. అతి తక్కువ శ్రమతోటి అతి ఎక్కువ లాభం పొందగలుగుతారు. రాబోయే ఆపదలు కానీ, రాబోయే వ్యాపార వ్యవహారాల్లో కష్ట నష్టాలు కానీ వీళ్ళకి ముందే తెలిసిపోద్ది కాబట్టి గ్యారంటీగా లాభాన్ని పొందుతారు, నష్టానికి దూరంగా ఉంటారు, అనారోగ్యాలకి దూరంగా ఉంటారు, అద్భుతాలకి దగ్గర అవుతుంటారు. ఈ విధంగా చేయడం వలన అదృష్టరత్నము వచ్చేటప్పుడు వచ్చే పవర్‌ని కూడా శివుడు ఇట్లా చెప్తాడు. దానికి సూర్యుడి యొక్క వెలుగు కంటే కూడా 1,00,00,000 రెట్లు వెలుగు. ఈ వెలుగుని మనసుతో చూడటం వలన విశ్వం మొత్తం మనకి అనుకూలమైపోయి ఉంటది. ఇలాగే ఒక దాదాపు 30 పాయింట్లు చెప్తారు. మనం మెయిన్‌గా 4 పాయింట్లు చెప్తాం. వెలుగు ఒకటి, నీడ ఒకటి. ఎందుకంటే అదృష్టరత్నానికి వచ్చే నీడ విశ్వం మొత్తం వ్యాపించిపోద్ది కాబట్టి దీనికి నీడ అనేది ఉండదు. అన్ని వైపుల నుంచి వెలుగు ఉంటది. అలాగే సూర్యుడి యొక్క కాంతికి ఎప్పుడు కూడా వేడి ఉంటది.
దీనికి వేడి ఉండదు, ఆహ్లాదం ఉంటుంది. అందుకని అదృష్టం పెట్టుకున్న వాళ్ళు పొద్దున్నే లెగంగానే చాలామంది పొద్దున్నే లెగంగానే నీరసంగా లెగుస్తారు, భయమయంగా లెగుస్తారు. రాత్రిపూట కలలో ఇబ్బందులు, రేపు ఏమవుతుందన్న భయాలు, లేకపోతే కూడా నీరసంగా ఉండటం, మంచం మీద నుంచి లేగలేకపోవడం అని కూడా కాలసర్ప దోషానికి, దిష్టికి ఇవన్నీ కూడా మూలం. అవన్నీ కూడా గమనించుకోకపోతే ఏమవుతుందంటే, ఒక మేకు, ఇనప మేకు కాల్లో గుచ్చుకుంటే తుప్పెట్టిపోయింది. స్టార్టింగ్‌లో ఏమీ తెలవదు. ఏమవుతుందిలే 4 రోజులు రెస్ట్ తీసుకున్నాను నిప్పు అనుకుంటారు. అది నిప్పు ఎట్లా పోదు. గుచ్చుకున్న మేకు కాలసర్ప దోషంగా మారి అది మనిషిని ధనుర్వాతం వచ్చి చనిపోయేటట్లు చేస్తుందన్నమాట. అది కూడా ఘోరంగా. అలాగే కాలసర్ప దోషం కానీ, దిష్టి కానీ అట్లాంటివి అనమాట. దాని నుంచి బారిన పడకుండా వాళ్ళని, ఒకసారి బారిన పడితే దాని నుంచి మీరు ఎన్ని యజ్ఞాలు చేయండి, ఎన్ని యాగాలు చేయండి, అది దాని యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ఈశ్వరుడు వల్ల కూడా కాదు. ఎందుకనంటే ఎందుకనంటే అది ఇన్‌బిల్ట్ అయిపోయి ఉంటుంది, దాంట్లో కలిసిపోయి ఉంటుంది. మీరు యజ్ఞం చేసినా, యాగం చేసినా, పూజ చేసినా దాని యొక్క ఫలితము 19 రోజుల పాటు మ్యాక్సిమం ఉంటుంది. 45 రోజులకి మళ్ళీ ఏదైనా కూడా తిరిగి రావాల్సిందే. మీరు పొద్దున్నే స్నానం చేస్తే సాయంత్రానికల్లా మళ్ళీ చెమట ఎట్లా పట్టుద్దో, ఆ చెడు అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. మీకు ఎవరైనా చేతబడి చేసినా, ఎవరైనా దిష్టి పెట్టినా, ఎవరైనా చెడు భావంతో చేసినా, చేతబడి అంటే ఎవ్వరో వెళ్ళి శ్మశానానికి వెళ్ళి చేయాల్సిన అవసరమే ఉండదు. మీ గురించి తీవ్రంగా 10 సార్లు చెడ్డగా అనుకుని, మీ గురించి చెడ్డగా చూసి, చెడ్డ కళ్ళతో చూసి, చెడ్డ దృష్టితో మనసులో అనుకుంటే చాలు, అదే శాపంగా మారుద్ది, అదే ఒక పాపంగా మారుద్ది. మీకు తెలవకుండా 10 సార్లు చేసినప్పుడు ఒక సన్నటి దారంతోటి మిమ్మల్ని కొడితే దెబ్బ తగలదు. 10 మెలికలు తిప్పిన దారంతోటి, అంటే ఒక తాడుతోటి 10 మెలికలు తిప్పిన తాడుతో కొడితే ఒంటి మీద వాతలు పడాల్సిందే. అది 10 సార్లు ఒకే చెడ్డ విషయాన్ని అనుకుంటే, ఒక 10 పెద్ద అగ్నిగండాలను కాల్చి 10 సార్లు మీదేస్తే ఎట్లా అవుతుందో అట్లా అయిపోతుంది. చెడు అనేది చాలా చెడ్డ విషయము. ఒక పెద్ద పాలకుండ నిండా పాలు తీసుకురావాలంటే చాలా కష్టమైన విషయం. ఆ కుండలో పాలను విరగొట్టాలంటే చాలా చిన్న విషయం. చిన్న ఉప్పు కల్లు తీసుకెళ్ళి దాంట్లో వేస్తే మొత్తం కుండలో పాలన్నీ విరిగిపోతాయి. అదే అదృష్టత్వం ఉన్నోళ్ళు అంటే, కుండలోని పాలు విరగవు సరికదా, దాంట్లోంచి మంచిగా పెరుగు వస్తుంది, మీగడ వస్తుంది, నెయ్యి వస్తుంది. ఆ వెన్నలోంచి నెయ్యి తీసుకుని అన్ని రకాలుగా ఉపయోగించుకుని దాని ద్వారా మంచి శుభాలు పొంది అన్ని రకాలుగా గొప్పోళ్ళు అవుతారు. దాన్నే ఇందాక చెప్పాను అదృష్టత్వ ఫలం అనేది. అంటే బంగారు చెట్టు అంటే ఒక పాలు అనుకోండి, పాలలోంచి మేగడలోంచి వెన్నపూసలోంచి నెయ్యి, ఇవన్నీ కూడా శుభకరమే. వీటన్నింటి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఒక యజ్ఞంలోనో, హోమంలోనో నాలాంటి పండితుడికి ఇవ్వటం వలన అద్భుతమైన విజయాలు కలుగుతాయి. ఆయన ప్రపంచం అంతా అనుకూలం అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమవుతుంది, పాజిటివ్ కలగజేసేది అదృష్టత్వం వల్ల మాత్రమే జరుగుద్ది. లేకపోతే ఆలోచనలు ఎప్పుడు కూడా వేరు వేరు ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటాయి. మీ జీవితంలో కేవలం చెడు అనేది మాత్రమే నిలిచిపోయేటట్లు అయిపోతుంది. ఎంతో గొప్ప విషయాలు, ఎంతో గొప్ప సాధించినా, ఎంతో వ్యాపారం చేసినా, ఎంతో వ్యవహారం చేసినా, ఎంత మంచిగా ఉన్నా కూడా మనుషులు చెడిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి తెలవకుండా వచ్చే దిష్టి, కాలసర్ప దోషాలు. వాళ్ళకి తెలవదు, వాళ్ళకి సంబంధమే ఉండదు. సంబంధం లేకపోయినప్పటికీ, మీకు సంబంధం ఉన్నా లేకపోయినా ఎండలోకి వెళ్ళి నుంచుంటే 100% ఆ ఎండ ఏడు వల్ల మీ చర్మం కమిలిపోతుంది. ఇందాక మాట్లాడుకున్నాం. ప్రకృతిని దేంట్లోని మీరు కంట్రోల్ చేయలేరు. మీరు అనుకూలంగా ఉండాలంతే ప్రకృతికి. మీరు రోజులను మార్చలేరు, టయాన్ని మార్చలేరు, మీ శరీరంలో ధర్మాన్ని మార్చలేరు, ఆహారం మార్చలేరు. పెద్దలు ఏదైతే చెప్పారో దానికి అనుకూలంగా వెళ్ళి దాన్ని అనుకూలంగా చేసుకోవాలి. అది ఆ వ్యతిరేక భావన, నేను దేనికి ఇమ్మడలేను, నేను ఏది చేయను, ఒక వ్యతిరేక భావన అనేది అదే కాలసర్ప దోషం. కాలసర్ప దోషం అంటే వేరే ఏం లేదు. ఒక మనిషికి ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత ఒకడేమో దాన్ని 1000 కోట్లు చేస్తాడు, ఒకడేమో జీరో చేస్తాడు. జీరో చేసేవాడు కాలసర్ప దోషం. వాడు ఏం చేసుకుంటాడు, దాన్ని తాగుడుకో, ఏదో ఒక దురలవాట్లో ఏదో ఒకటి చేసుకుంటాడు. సరే, ఒక మనిషి సరే దురలవాటుకి అడ్డపడి రోజుకో 10,000 ఖర్చు పెట్టాడు అనుకోండి, 100 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? కనీసం 100 సంవత్సరాల పైన ఖర్చు పెట్టినా కూడా అవుతుంది. కానీ ఈ కాలసర్ప దోషం వలన ఆడు సంవత్సరంలోనే మొత్తం నాశనం చేయగలుగుతాడు. ఎందుకంటే ఇందాక చెప్పాను, పాలకుండలో ఒక విషపు చుక్క చిమ్మితే పాలు మొత్తం పగిలిపోయినట్టు ఆడి సంపదలు మొత్తం వెళ్ళిపోవటం, ఆడు పాడవటం కాకుండా ఆడి కుటుంబాన్ని, వాడికి సంబంధించిన వాళ్ళని, వాళ్ళ బంధువుల్ని, మిత్రుల్ని, ఆడిని నమ్మేవాడిని, ఆడంటే ఇష్టం ఉన్నవాడిని అందరినీ పాడు చేస్తాడు. కాలసర్ప దోషం అంత దరిద్రమైనది. ఇప్పుడు కూడా 100%, ముఖ్యంగా పెద్ద వ్యాపారాలు చేసే బిల్డర్స్ కానీ, వ్యాపారస్తులు, వ్యవహారాలు చేసేవాళ్ళు కానీ, లక్క మీద ఆధారపడేవాళ్ళు కానీ, చాలామంది ఏమంటారంటే కష్టపడితేనే అన్ని సంపదలు కలుగుతాయండి, సంపద లేకపోతే లక్కని ఇవన్నీ నమ్ముకోకూడదంటారు. వాళ్ళు ప్రపంచంలో కల్లా అత్యంత మూర్ఖులు. వాళ్ళకి బాగా చెప్పండి మీరు, వివరంగా అర్థమయ్యేటట్లు. కష్టం వస్తే కష్టం చేస్తే బాగుపడేటట్లయితే మీ ఇంట్లో పనిచేసే పనోడు బాగుపడాలి, రిక్షావాడు బాగుపడాలి, ట్రాక్టర్ డ్రైవర్ బాగుపడాలి, మట్టి పని చేసేవాడు బాగుపడాలి. మీ ఇంట్లో ఒక 10 అడుగులు గొయ్యి తవ్వాలనుకుంటే
మీరు మీ జీవితాంతం ట్రై చేసినా కూడా తవ్వలేరు. కానీ ఆ కష్టం పడేవాడిని పిలిస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నలుగురు కలిసి 10 అడుగులు గొయ్యితో వేస్తారు వాళ్ళు. ఎంత కష్టమైన పని చేస్తారు. కానీ వాళ్ళలో కొంతమంది విమానం ఎక్కరు, వాళ్ళ జీవితంలో విమానాన్నే చూడరు. ఎప్పుడు 5 స్టార్ హోటల్‌కే ఎళ్ళరు. ఎప్పుడు ఒక 10 తులాల బంగారం మెడలో ఏసుకోరు. ఒక గొప్ప విషయాన్ని చూడరు. చూడకుండానే చనిపోతారు. మరి శ్రమ పడట్లేదా వాళ్ళు? శ్రమ పడిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు. బాగా గుర్తుంచుకోండి. అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే బాగుపడతారు. శ్రమను నమ్ముకుందాం అనుకున్నోళ్ళు మీరు పాడవుతారు. మీ పక్కనోళ్ళని పాడు చేస్తారు. మీ పిల్లల్ని బాగు చేస్తారు. అదొక తప్పు భావనతోటి. ఎప్పుడు కూడా తెలివి, బుద్ధి, అదృష్టం అన్నిటికంటే ముందు అదృష్టం. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన మా ఊరు పక్కనే ఉంటాడు. మా తాతగారి దగ్గరికి ఎప్పుడు వచ్చి దండం పెడతాడు. ఆయన దేవుడికి కూడా దండం పెడతాడు. మా తాతగారికి దండం పెడతాడు. ఆయన ఎప్పుడు అనేవాడు, నేను దేన్ని నమ్మనండి, దేవుడిని కూడా నమ్మను, కానీ అదృష్టాన్ని నమ్ముతాను. నేను ఒకసారి ఒక రైల్వే స్టేషన్‌లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక సినిమా డైరెక్టరు ఆహ్, ఆహ్, ఒక్కసారి బయటికి చూసినప్పుడు నేను అక్కడ బయటికి అదే క్షణంలో నేను కనిపించాను. కనిపించగానే ఆయన నన్ను పికప్ చేసుకొని నాతోటి ఒక అవకాశాలు ఇప్పించి ముందుకు తీసుకెళ్ళాడు. అదృష్టం కాకపోతే అదే క్షణంలో యాక్చువల్‌గా నేను అక్కడికి ఆ సందర్భంలో వెళ్ళే అవకాశం లేదు. ఆయన అసలు నన్ను అంతమంది రష్‌లో ఆయన బయటికి నన్ను చూసే అవకాశం లేదు. ఆయన పేపర్ చదువుకుంటానో, పక్కోడితో మాట్లాడుతానో, లేకపోతే బాత్రూమ్‌కెళ్ళో ఏదోలాగా ఉంటే నన్ను చూసేవాడు కాదు. ఆ క్షణం ఆయన నన్ను చూడటం వలన ఈయన ఎవరో నేను ఇంత అదృష్టవంతుడినయ్యాను. నేను దేవుడిని కూడా నమ్మను, అదృష్టాన్నే నమ్ముతానంటాడు. ఆయన ఇప్పుడు అదృష్టం అంటే ఒక అద్భుతం ఆయన ఉద్దేశంలో. అయితే ఆయననే కాదు, సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరైనా కూడా అదృష్టాన్ని నమ్ముతారు. అదృష్టం వలన మాత్రమే అత్యధిక సంపదలు కలుగుతాయి. అసలు అదృష్టాన్ని నమ్మటం అని మీ మనసులో ఒక కాన్సెప్ట్ రావటమే ఫస్ట్ అదొక అదృష్టం. అదృష్టాన్ని నమ్మద్దామనే ఉద్దేశము దరిద్రులకి ఎవరికీ కలగదు. ఎందుకు కలగదంటే దరిద్రుడు దరిద్రుడంటే వాడికి ఎప్పుడు చెడు జరుగుతుంది. వాడు చెడు ఆలోచనలో ఉంటాడు. వాడు కలగంటే కూడా కల్లో కూడా ఏమీ స్వర్ణాలు గానీ, వెండి కొండలు, బంగారు కొండలు, దేవుళ్ళు కనపడరంట. వాడికి కళ్ళ కంటే కూడా ఆ కళ్ళలో పిడుగులు పడినట్టు, లేదా ఏదో తగలబడినట్టు, ఏదో రోగంతోటి చచ్చిపోయినట్టు, ఏదో ఇట్లాంటి కళ్ళే వస్తాయంట వాడికి. ఎప్పుడు శుభాలు ఆలోచించేవాడికి అదృష్టం పెట్టుకున్నవాడు చూడండి. కొంతమందికి రాత్రి నిద్ర పట్టట్లేదండి, తెల్లారి లేస్తే ఇబ్బందులున్నాయి, రకరకాలు చెప్తుంటారు. అదృష్టం పెట్టుకున్నోళ్ళు చూడండి, వాళ్ళ జీవితంలో హాయిగా నిద్రపోతారు. ప్రతీదీ పొద్దున్నే లేవగానే డాన్స్ చేయాలనిపిస్తది. అన్నీ కలిసొస్తూ ఉంటాయి. రోజు రోజుకి ముందుకెళ్తుంటారు. వ్యాపార వ్యవహారాలు మంచిగా అవుతుంటాయి. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంటది. ఒక అద్భుతాలన్నీ చూడగలిగేది చూపించగలిగేది అదృష్టరత్నం. అదృష్టరత్నం పెట్టుకున్నాక ఇన్ని మంచి విషయాలు ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరుగుతాయంటే దాంట్లో ముందు దాని గురించి చెప్పే ముందు స్టోన్స్ గురించి చెప్పాలి. స్టోన్స్ మొత్తం వచ్చి అందరూ నవరత్నాలు అనుకుంటారు. నవరత్నాలు అంటే 9 రత్నాలు. కానీ అదృష్టరత్నాలు వచ్చి 32 అయితే అసలు రత్నాలు మొత్తం 18,900 రత్నాలున్నాయి. దాంట్లో 18,000 రత్నాల్లో మనం వాడే ఆహ్, ఇసక దగ్గర నుంచి, కంకర రాయి దగ్గర నుంచి, గ్రానైట్ రాయి దగ్గర నుంచి, కొద్దిగా పొడి రూపంలో ఉండే టాల్కమ్ పౌడరు, ఇయన్నీ కూడా అదృష్ట రత్నాలు కాదు, రత్నాల కోవలోకొస్తాయి. రత్నాలు ఎన్ని? 18,900. దాంట్లో మనం జనరల్‌గా మనకు ఉపయోగపడి మనం జనరల్‌గా వాడేయి 532. దాంట్లో అదృష్ట రత్నాలు 32. 32 రత్నాల్లో కొన్ని దేవరత్నాలున్నాయి. అంటే రత్నాలకి, అదృష్ట రత్నాలకి, నవరత్నాలకి తేడా ఏంటంటే, రత్నాలంటే అన్ని రకాల రాళ్ళుని రత్నాలంటారు. నవరత్నాలంటే 9 గ్రహాలకి ఏదైతే అనుగుణంగా ఉంటదో, ఇప్పుడు కుజుడున్నాడనుకోండి పగడం, శుక్రుడున్నాడనుకోండి డైమండు, కేతువు ఉన్నాడనుకోండి వైడూర్యం, అలాగే రాహుకి ఆహ్, గోమేధికం, బుధుడికి పచ్చ, చంద్రుడికి ముత్యం. ఈ విధంగా 9 నవగ్రహాలకి 9 రత్నాలుంటాయి. అలాగే అది ఎవరు పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ గ్రహాలకి ఏంటి, న్యూమరాలజీ ప్రకారం ఏంటి, ఇయన్నీ కూడా ఒక శాస్త్రము. దాని గురించి కూడా వివరంగా వీడియో చేస్తే ఎవరు ఏ రత్నం పెట్టుకోవాలనేది. ఎవరో రత్నం పెట్టుకోవాలంటే ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటాడు ఒకాయన. లేకపోతే ఏదైనా గట్టిగా యుద్ధం చేద్దాం అనుకుంటాడు. లేకపోతే గట్టిగా ఉండాలనుకుంటున్నాడు. ఏదైనా కోర్టులో కేసులుంటాయి. ఏదన్నా వ్యవహారం ఉంటది ఆయనకి పెట్టాల్సొచ్చింది కుజుడికి సంబంధించిన పగడం పెట్టాలి. పగడం అంటే కుజుడు అంటే సైన్యాధ్యక్షుడు. దేవతల సైన్యాధ్యక్షుడు. ఆయన దగ్గర ఆయుధాలుంటాయి. రక్తము, యుద్ధము అయన్నీ కూడా ఆయనకిష్టము. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్‌లో చేరాలన్నా, రౌడీలు అవ్వాలన్నా, ఏదైనా యుద్ధం చేయాలన్నా, కోర్టులో గెలవాలన్నా దానికి పెడతాం. కానీ దానికి ఒక మైనస్ ఉంటది. ఏంటి? ఆ పగడం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి 100% చాలామంది ఆళ్ళ ఇంట్లో పడుకోకుండా పక్కింట్లో పడుకుంటారు. ఎందుకంటే ఆళ్ళు అన్ని అప్పులు చేస్తారు. ఏ అర్ధరాత్రిగాడు ఎవడొచ్చి లేపి అడుగుతాడని. చిన్నయో పన్నయో అప్పులుంటాయి. ఏదో ఒక టెన్షన్‌లుంటాయి. తొందరగా కోపం వస్తుంటది. సొంతోళ్ళ మీద కూడా కోప్పడతారు. కోపం పడి యుద్ధం చేసి ఎవరు ఏమి సాధించలేరు. ముఖ్యంగా ఈ రోజుల్లో. ఇదివరకు రోజుల్లో అన్‌ఆర్గనైజ్డ్. అన్‌ఆర్గనైజ్డ్ అంటే చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న వ్యవహారాలు చిన్న చిన్నగా ఉండేయి. ఎవడైతే బలవంతుడో వాడే సమాజంలో గొప్పగా ఉండేవాడు.
ఎవడైతే యుద్ధం చేయగలడో, ఎవరైతే కత్తి పట్టి తిప్పుతాడో, ఇప్పుడు ఎక్కడైనా కత్తి యుద్ధాలు చూసారా? ఎవరైనా ఎవరి మీద పోరాడడం చూసారా? పోరాడినా, యుద్ధం చేసినా, కత్తి పట్టుకున్నా వాడు ఏదో రోజున కత్తికో, పోలీసు వాళ్ళ తుపాకో బలవ్వాల్సిందే. ఎవరైతే తెలివిగా, బుద్ధిగా, చట్ట ప్రకారం అనుకూలంగా ఉండి బ్రహ్మాండంగా సంపాదించుకుని భార్య పిల్లల్ని చక్కగా చూసుకుని వాడు ఉంటాడో, వాడు రాబోయే తరాల వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటాడు. అన్ని రకాలుగా కలిసి వస్తుంటాయి. ఎవరైతే బుద్ధిని కాకుండా శక్తిని లేకపోతే మొండితనాన్ని నమ్ముకుంటారో వాళ్ళు పాడవుతారు. అదే పగడం. పగడం ఉన్న చోట ఏదో ఒక రకమైన యుద్ధాలు, టెన్షన్లు, ఏదో ఒక ఇవన్నీ ఏర్పడతాయి. అలాగే అన్నిటికంటే గొప్పది శుక్రుడు. శుక్రుడు అంటే డైమండ్. డైమండ్ అంటే వైభవం. అన్నిటికంటే రేట్ ఎక్కువ, గొప్పది. కానీ ఆ శుక్రుడు యొక్క ఫలితం, డైమండ్ ఫలితం ఏమవుతుంది? డైమండ్ పెట్టుకున్నాడు ఏం చేస్తాడు? తెల్లటి బట్టలు వేసుకుని, ఇంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియకుండా అప్పులు చేసుకుంటూ అందరిలో గొప్పగా ఉండాలని ఫీల్ అవుతాడు. ఇప్పుడు కూడా మీకు ₹10 వస్తాయి, ₹1 ఖర్చు పెట్టుకోవాలి, ₹9 మీ కుటుంబం కోసము ఆస్తులు కొంటాము, వ్యాపారం కొంటాము, వ్యవహారం కొంటాము, బంగారాలు కొంటాము. రూపాయి పెడితే ₹1,00,00,000 లాభం వచ్చే దాంట్లో పెట్టాలి. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారు? వచ్చేది ₹10 అయితే ₹100 ఖర్చు చేస్తారు. ఓకే, నువ్వు ₹100 ఖర్చు చేయాలనుకుంటే ₹1,00,00,000 సంపాదించాలి. లేదు, ₹1,00,000 సంపాదించు, లేకపోతే 10,000 సంపాదించు, లేకపోతే ₹1,000 సంపాదించు. కనీసం నువ్వు ఖర్చు పెట్టాలన్న దానికి 10 రెట్లు అంటే ₹1,000 సంపాదించాలి. అది శాస్త్రం. శాస్త్రాల్లో చెప్పేది, చాణక్యుడు చెప్పేది. మీరు అనుకున్న దానికంటే ఖజానా ఎప్పుడు నిండుగా ఉండాలంటే, నిండుగా అంటే తెలంగాణలో నిండు అంటే లేకపోవటం నిండు అంటారు. నిండు అంటే అది కాదు. నిండు అంటే ఫుల్లుగా ఉండటం. ఆ ఫుల్లుగా ఉండాలంటే చాణక్యుడు నీతి సూత్రాల్లో ఆయన స్వయంగా చెప్తాడు. ఎప్పుడు కూడా నువ్వు ఖర్చు పెట్టేది ఏదైతే ఉంటుందో, మళ్ళీ నువ్వు ఖర్చు పెట్టే ఆ ₹1 కూడా అది మళ్ళీ ₹1,00,00,000 తెచ్చే విధంగా. అందుకనే ఆ చాణక్యుడు వచ్చిన రాజులకు వచ్చిన డబ్బులు మొత్తం కూడా మళ్ళీ రహదారులు కానీ, మళ్ళీ చక్కగా చెరువులు తవ్వటానికని, వ్యాపార వ్యవహారాలు చేయడానికి, డెవలప్మెంట్ కోసం అని, ఇట్లాంటి దానికి ఖర్చు చేయమని చెప్తాడు దాంట్లో. ఈ విధంగా పెరిగేదానికే ఖర్చు చేయాల్సి ఉంటుంది. శుక్రుడు పెట్టుకున్న వాళ్ళకి వచ్చేదానికి పోయేదానికి లెక్క ఉండదు. ఏదో ఒక రకమైన మత్తులో ఉంటారు. ఒక వైభవము, గొప్పతనము, ఒక గానా బజానాలు, ఇంకా లోతుకెందుకు కానీ ఇట్లాంటి విషయాలకి వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. తొందరగా ప్రేమలో పడుతుంటారు. కొద్దిగా అలవాట్లకి అవకాశం దగ్గరికి వస్తుంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి అది గొప్పే కదా అంటే దాన్ని నేను గొప్ప అన్నాను. మీరు కూడా గొప్ప అనకపోవచ్చు. ఎవరి దగ్గర అయితే ఉన్న దాంట్లో 100 వంతుగానే చూపించుకుంటారో, వాడి దగ్గర ఒంటి మీద 1 తులం బంగారం ఉంటే రియల్గా లోపల మళ్ళీ 10 తులాల బంగారం, వాళ్ళ ఆవిడ మెడలో 10 తులాల బంగారం ఉండాలి, చేతి గాజులు 10 తులాలు ఉండాలి, పిల్లలకి 10 తులాలు ఉండాలి, ఇంట్లో ఎటు చూసుకున్నా కూడా 10 కిలోల బంగారం ఉండాలి. వాళ్ళు కరెక్ట్ అయిన మనుషులు, అదృష్టం పెట్టుకున్న వాళ్ళే వాళ్ళు. అలాగే గురువుకి సంబంధించిన దానికి అసలు నెగిటివ్లు అంటే ఏముండవు. దాన్ని కొనక పుస్తకం అంటారు. దానికి నెగిటివ్లు అంటే ఏముండవు. కొద్దిగా మెత్తదనం ఉండటము, కుటుంబ సౌఖ్యం గురించి, అంటే గురువు యొక్క భార్య తారాదేవి. అదొక పెద్ద సమాధం. తారాదేవి, చంద్రుడు, ఈ సమాధం ఇగో కొద్దిగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒకే దృష్టిలో ఉంటారు. ఒక దైవము, పూజ, యజ్ఞము, వ్యవహారము, మంచితనము. మనిషి కూడా మంచితనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, గట్టితనం ఎంతవరకు ఉండాలో అంత. మనిషి యొక్క జీవితం చాలా లిమిట్. మీరు ఒక 1,00,000 ఎకరాల భూమిలోంచి వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచి అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే మీకు కావాల్సిన గమ్యం తెరరు. దాంట్లో మధ్యలో ఆ 1,00,000 ఎకరాల్లో కూడా ఒక 100 అడుగులో, 200 అడుగులు చక్కటి రోడ్డు వేసి ఉంటుంది. గవర్నమెంటో ప్రజలు వేసుకున్న రోడ్డు. ఆ రోడ్డు ద్వారా వెళ్తేనే మాత్రమే, అంటే అటుపక్కకి వెళ్ళినా లోయలో పడిపోతారు, ఇటు పక్కకి వెళ్ళినా పర్వతం ఎక్కుతారు, అసలు దారికి వెళ్ళరు. ఏదైతే మీకు కావాలో మధ్యలో ఉన్న ఏదైతే దారి ఉంటుందో ఆ దారి ద్వారా వెళ్తేనే మీరు మీ ఇష్టం. ఢిల్లీ వెళ్తారో, అమెరికా వెళ్తారో మీ ఇష్టం. ఆ దారి ద్వారా వెళ్తే మాత్రమే దొరుకుతుంది. అంటే ఏంటి? ప్రపంచంలో 99.9999% మీకు పనికిరాని ఉంటాయి. మీరు పనికొచ్చేది అసలు భూమి చూడండి. విశ్వం ఎంత పెద్దది, ఆ విశ్వంలో భూమి ఎంత చిన్నది. ఆ భూమిలో వాటర్ శాతం, అంటే మనం నివాస యోగ్యమైనది 0.01% ఉంటుంది. మిగిలిన రాళ్ళు, రప్పలు, లేకపోతే విషవృక్షాలు, అడవులు, అలాగే సముద్రాలు, వీటితోటి పూర్తిగా నిండిపోయి ఉంటుంది. మనం 0.0001% మాత్రమే మనం ఉండే దాంట్లో. అంటే 1000 వంతో 10,000 వంతు మాత్రమే మనం ఉండే పట్టణాలు కావచ్చు, మనం కట్టుకునే బిల్డింగులు కావచ్చు, మనం ఉండేది. మనం ఇంకా ఇది మామూలు వాళ్ళకి నమ్మడానికి కొద్దిగా అసాధ్యంగా అనిపిస్తాయి. కానీ మన ఇండియా కంటే పెద్ద దేశమైన ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, ఇవన్నీ కూడా మన ఇండియాలో ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో ఉన్నంత మనుషులు కూడా ఉంటారు దాంట్లో మొత్తం. అంటే ఎంత ఖాళీగా ఉంటుందో చూడండి. మనం ఎప్పుడు కూడా లిమిట్, కొద్దిగా ఎక్కువ తింటే కూడా అరగదు, కొద్దిగా తక్కువ తింటే కూడా ఆకలేస్తుంది.
ఒక తినకూడని తినడానికి ఆహార పదార్థాలు చెట్లు, చేమలు, పక్షులు, మాంసాహారాలు, మామూలు ఆహారాలు, ఎన్నో లక్షల విషయాలకు సంబంధించినవి ఆహారాలు ఉంటాయి. కానీ దాంట్లో మనకు కావాల్సింది ఏదో దాన్ని మనం వరి కావచ్చు, గోధుమ కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, మనకి ఏది కావాలో దాన్ని మాత్రమే ఆహారంలాగా పండించుకొని, దాన్ని చేసుకొని, దాన్ని అభివృద్ధి చేసుకొని దాన్ని తింటాం. వేరే రకాల ఇంటి ఎదురుగుండా సీతాఫలం చెట్టు ఉందనో, కరతమ్మ చెట్టు ఉందనో, గొర్రెలాగా, మేకలాగా, ఆఖరికి అత్యంత వైద్యానికి బ్రహ్మాండంగా పనిచేసేది తిప్పతీగ, అమృతవల్లి అంటారు. ఈ తిప్పతీగ అనేది మీకు ఎక్కడ చూసినా, ఇంటి పక్కన ఎక్కడ చూసినా, ఎక్కడైనా ఉంటుంది. అన్ని అనారోగ్యాలకి ఈజీగా తీయగలిగేది తిప్పతీగ. కానీ అది కూడా మోతాదుకి మించి మీరు వేసుకుంటే చాలు, సాయంత్రానికల్లా ఏదో ఒకటి అయిపోతుంది. దాని మోతాదుకి సరిపడ ఒక ఆకు, లేకపోతే ఒక ఆకు రసం, లేకపోతే ఒక ఆకులో సగంలో నీళ్ళలో వేసుకుని కాగబెట్టి తాగడం వలన అనేక అనారోగ్యాలు వెళ్ళిపోయి మంచిగా అవుతుంది. అలాగే మన అందరం పెరట్లో వేసుకునేది వేప చెట్టు. వేప చెట్టు ఎంతో మంచిది అనుకుంటాం. ఎంతో మంచిదే కానీ మీరు వేపాకు నీళ్ళు వరుసనే ఒక 10 రోజులు తాగి చూడండి. వేప నీళ్ళు, కషాయ నీళ్ళు కానీ, లేకపోతే వేప నీళ్ళల్లో పెట్టి కరగబెట్టి తాగింది కానీ, శరీరంలో ఉన్న అనారోగ్యాలు అన్నీ వెళ్ళిపోతాయి. కానీ మళ్ళీ కడుపులోకి ఏదైనా తినాలంటే కూడా కడుపులో మొత్తం కూడా ఇట్లా బేగి తీసుకున్నట్టు అయిపోతుంది. అంత మంచి వేప చెట్టు కూడా. అంటే ఏది లిమిట్, మళ్ళీ లిమిట్ అంటే దానికి ఒక గొప్ప విషయం ఉంది. ఈ సందర్భంగా చెప్తున్నాను అందరికీ. ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు షుగర్ జబ్బులు చాలామందికి ఉన్నాయి. షుగర్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే మంచి వేపాకులు వచ్చేసేదల్లా మంచిగా వేపాకులు కాసినాయి ఒక అరకిలో వేపాకులు తెచ్చుకొని చక్కగా మంచిగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత మంచిగా పొడి చేసి సీల్ చేసిన డబ్బాలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ అనారోగ్యం ఉంది, కాళ్ళు మంటలు పడుతున్నాయి, కొద్దిగా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఎమ్మటే ఒక చెంచా పొడి తీసుకొని నీళ్ళలో కలుపుకొని, వేడి నీళ్ళలో మామూలు నీళ్ళలో కలుపుకొని తాగేటి 3 పూట్ల తాగండి. ఒకరోజే తాగాలి, ఎక్కువ 3 పూటలు కానీ ఒక పూట కానీ తాగితే మీకు అప్పటికప్పుడే ఉపశమనం ఉంటుంది. అలాగే కొంతమందికి గ్యాంగ్రీన్ అంటే ఏంటి, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి కాళ్ళలో కింద పుళ్ళు పుడతాయి. అసలు కాళ్ళకి స్పర్శే ఉండదు. కాళ్ళు ఉన్నాయి తెలియదు, ఎక్కడ పెట్టుకున్నాడో తెలియదు. ఆ స్పర్శ అంటే చిన్న గాయం అయినప్పటికీ ఆ గాయం యొక్క స్పర్శ తెలగొట్టుకోవడం వలన అది పెద్దగా మారిపోయి కొన్ని రోజులకి కాలు తీయాల్సిన అవసరం వస్తుంది. కాలు తీయాల్సిన అవసరం వస్తే కాలు తీయించుకోవద్దు, చాలా చిన్న విషయం. దగ్గరలో ఉన్న మంచిగా వేపాకు తెచ్చుకోండి. 108 వేపాకులు తెచ్చుకొని అమ్మవారి ఎదురుగుండా పెట్టుకొని, నాకు ఆరోగ్యం మంచిగా నాకు కాలు తీయాల్సిన అవసరం లేకుండా మంచిగా కావాలని చెప్పి దండం పెట్టుకొని 108 వేపాకులు అదే రోజు రాత్రి ఒక 3 గ్లాసులు నీళ్ళలో పోసుకొని అది కాగబెట్టుకుని 2 గ్లాసులు అయ్యేటట్టు చేసుకొని ఆ వేపాకులు తీసి ఒక గ్లాసు నీళ్లు రాత్రి తాగండి, ఒక గ్లాసు నీళ్ళు తెల్లారి తాగండి. గ్లాసు నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళు ఒక 3-4 గ్లాసులు తాగాలి. పొద్దున తాగండి, రాత్రి తాగండి, పొద్దున్న తాగండి. తాగిన తర్వాత ఒక గంట సేపు ఆగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు ఎమ్మటే చెప్తాడు, నిన్న కాలు తీయాల్సిన అవసరం వచ్చేటట్టుంది, ఇప్పుడు చూస్తే నేను తగ్గిపోయినట్టుంది, ఎందుకు తగ్గిందో తెలియదు అంటాడు. అట్లాగే వరుసనే 3 రోజులు తర్వాత చేయాలి చూడండి, అసలు మీకు అవసరమే లేకుండా తగ్గిపోతుంది. ముఖ్యంగా గ్యాంగ్రీన్ మీకు దగ్గరలో ఉన్న ఎవరికైనా షుగర్ వాళ్ళకి ఈ విషయం ఎప్పుడు చెప్పుంచండి, వాళ్ళకి చాలా ఉపయోగకరం అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా అదృష్టతను పెట్టుకున్న వల్ల ఆటోమేటిక్గా ఏదో ఒక రకంగా ఇట్లాంటి మంచి విషయాలు తెలుస్తాయి. 10 మందిని కాపాడగలుగుతారు. వాళ్ళకి మంచి విషయాలు తెలుస్తుంటాయి. అందరితో దండం పెట్టించుకుంటారు. ఎవరికో ఏదో టైంలో మీరు ఉపకారం చేసినప్పుడు వాళ్ళ జీవితంలో గుర్తుంచుకుంటారు. ఇలాంటి విషయాలు ఏంటంటే కేవలం అదృష్టతనం వలన ఎందుకు జరుగుతుందంటే శివుడి యొక్క దానికి ఇచ్చిన వరం అదృష్టతనానికి. అది ఒక అదృష్టతనమే కాకుండా మనం ఇచ్చే అదృష్టతనంలో 5 రకాల అదృష్టతనాల పౌడర్లు మిక్స్ అయి ఉంటాయి దాంట్లో. అందుకనే డైమండ్ యొక్క శక్తి కంటే 10 కోట్ల రూపాయలు పెట్టి ఒక డైమండ్ కొన్నప్పటికీ దాని యొక్క శక్తి కంటే దాంట్లో పాజిటివ్, నెగిటివ్లు 2 ఉంటాయి. ఇందాక డైమండ్ గురించి మాట్లాడుకున్నాం, శుకుడి అంటే వైభోగం అని. దీంట్లో పాజిటివ్, నెగిటివ్లు 2 ఉంటాయి. కానీ అదృష్టతనంలో ఓన్లీ పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే శివుడు అదృష్టతనాలకి సముద్రంలో పుట్టిన అదృష్టతనాలు ఏమున్నాయో వాటికి నెగిటివ్ అనేది లేకుండా ఇచ్చేసాడు. ఎందుకని, ఏదైనా పని చేసేటప్పుడు ఫస్ట్ హాలాహలం అంటే కష్టం నష్టం వస్తుంది. శివుడు దాన్ని మింగేసి లోపల పెట్టేసుకున్నాడు, మీ దగ్గరికి రానివాడు. తర్వాత మీకు అదృష్టం కలగాలి. అదృష్టత్వం అంటే హాలాహలం తర్వాత పుట్టింది అదృష్టత్వం. అదృష్టత్వనాలు మీద ధరించడం వల్ల కష్టం దరి చేయకుండా శివుడు చూసుకుంటాడు. అదృష్టం కలిగేటట్టు విశ్వము, మనుషులు, వ్యాపారము, వ్యవహారము, తెలివి, బుద్ధి, అవకాశాలు, అదంతా యూనివర్స్ యొక్క ఒక బ్లెస్సింగ్ ఏర్పడుతుంది మనిషి మీద. బ్లెస్సింగ్ ఏర్పడటం వలన పాజిటివ్ ఏర్పడుతుంది. అందరూ అనుకుంటారు ఏంటి, మేము నలుగురు అన్నదమ్ముల్లో ఒక్కడే పెట్టుకున్నాడు, ఈ ఒక్కడు చూస్తేనేమో అంత హైయెస్ట్ వెళ్ళిపోయాడు, మిగిలిన వాళ్ళంతా ఎట్లా ఉండిపోయామని. మిగిలిన వాళ్ళందరూ వచ్చి నెమ్మదిగా పెట్టుకుంటారు, 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి. తెలివి వాళ్ళు అయితే ఎమ్మటే పెట్టుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు అయితే
చూసి చూసి ఆలోచించి అదృష్టరత్నం పనిచేస్తా లేదా, నిజమా కాదా, నిజమా కాదా అని ఆలోచించేది ఏముంది? అందరూ వాడుతుంది, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది. వెంకటేశ్వరం కూడా అదృష్టరత్నాలు పెట్టుకుంటే లేడు. వ్యాపార వ్యవహారాలు పెట్టుకునేవాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, మంత్రులు కానీ, గొప్ప గొప్ప వాళ్ళు కానీ అందరూ పెట్టుకున్నది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నది. ప్రపంచం మొత్తం వాడేది. ప్రపంచం మొత్తం అంటే మన హిందువులు కాదు కేవలం. యాక్చువల్‌గా హిందువులు ఎవరైనా 200, 300 కోట్ల రూపాయలు పెట్టి ఒక అదృష్టరత్నం పెట్టాలంటే వాళ్ళు ఎవరో నాలాంటోడికి శిష్యులై ఉంటే తప్పితే అంత డబ్బులు దాని మీద ఖర్చు పెట్టరు. కానీ అమెరికా గానీ, రష్యా గానీ, కెనడా గానీ, ముఖ్యంగా సౌదీ అరేబియా, ముస్లిమ్స్ కంట్రీల్లో సౌదీ అరేబియా, ముఖ్యంగా శ్రీలంక దేశాల్లో అంటే కొన్ని చోట్ల ఆళ్ళు యాక్చువల్‌గా మన మతానికి సంబంధం లేనీళ్ళు. వీళ్ళు అందరూ గూడా అదృష్టరత్నానికి 200 కోట్లు, 300 కోట్లు మీరేమన్నా యూకేలో అంటే లండన్‌లో జరిగే వేలం పాటలు చూడండి. డైమండ్ జ్యువెలరీకి సంబంధించిన ఈ రత్నాలకు సంబంధించిన మొన్న ఒకాయన రూబీని 280 కోట్ల రూపాయలు డాలర్స్‌ని మన ఇండియన్ రూపీస్‌లో మార్చితే 280 కోట్ల రూపాయలు పెట్టి మొన్న రీసెంట్‌గా జరిగింది. అది ఎందుకంటే మనకు తెలిసినోళ్ళు తీసుకున్నారు అది. 200 ఆళ్ళు అక్కడ స్థిరపడిపోయి ఉన్నారు. మనకి తెలిసిన ఆయన తాలూకా కాబట్టి ఎందుకో ఇది మేము పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదని ఎంక్వైరీ చేస్తే నేను ఒకసారి అవి విషయాలు ఫోటోలన్నీ పంపించండి. మీరు ఉంచుకోకూడదు అంటే కొన్ని రత్నాలు అదృష్టరత్నం ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎట్లయినా ఉంచుకోవచ్చు. కానీ కొన్ని రత్నాలు ఇంట్లో ఉంచుకోకూడదు. దానివల్ల ఉదాహరణకు కోహినూర్ డైమండ్ చూడండి, అదంతా గొప్పది. కానీ అది ఉన్న చోట రాజ్యాలు కూలిపోతుంటాయి. అది అందరికీ తెలిసిన విషయం. అదృష్టరత్నం ఉన్న చోట చూడండి, పనికిరాని బికారోడు కూడా గొప్పవాడు అవుతాడు. వాడు అనుకుంటాడు నా జీవితంలో నేనేం సాధించలేను, నేనేం ముట్టుకుంటే నష్టమే, నేనేం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులు అవుతాయి అనుకునేవాడు కూడా అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత వాళ్ళే ఎన్నో వందల మంది వచ్చి చెప్తుంటారు ఎంతో గొప్పవాళ్ళు అయ్యా, ఎంత గొప్పవాళ్ళు. కొంతమంది పెట్టుకున్నాక మర్చిపోతారు, ఎంత బిజీ అయిపోతారంటే వాళ్ళకి భార్య పిల్లలకు కూడా టైం ఇవ్వరు. అంతకుముందు అంత ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంత బిజీగా అయిపోవటము, చేసే ప్రతి పనిలో విపరీతంగా డబ్బులు రావడంతో వాళ్ళు విపరీతంగా దాన్ని ఎంజాయ్ చేసి ఎంతో సుఖంగా సంతోషంగా ఉండి వాళ్ళు చెప్తుంటారు మేము ఇంత గొప్పగా ఇంత అవకాశాలు వచ్చినాయి, ఇంత మంచిగా అయిపోయామని. ఎందుకని? అదృష్టరత్నం మూలాన మీరు మనసులో దాన్ని అదృష్టరత్నాన్ని చింతామణి అంటారు. చింతామణి అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో మంత్రం ఇస్తాడు, 33 నెంబర్ మంత్రం. ఎవరైనా కూడా గ్యారంటీగా ఐశ్వర్యవంతులు అవ్వాలంటే మీరు ఇటు పక్కన చూసినా కూడా డబ్బులే ఉంటాయి. మీ జీవితంలో అప్పు అంటే తెలియకుండా ఉండాలంటే మంత్రం ఇస్తారు. స్మరం యోనిం లక్ష్మీం త్రతయ మిదమాదౌతో అమనోదాన్ని ఏకే నిత్యే నిరవధి మహాభువరసిక భజం విత్వాన్ చింతామణి గుణ నిబద్ధాక్షవలయా శివాగ్నో జుస్వంతస్వర విగృత దారాహుత శతై. ఈ మంత్రంలో వచ్చే చింతామణి అది. మీ మనసులో ఏదైతే వ్యాపారం లేనివాడు ఏమనుకుంటాడు, అబ్బా నాకు మంచి వ్యాపారం ఉంటే బాగుంటుంది, మంచి వ్యాపారం ఉంటే బాగుంటుంది అని మీరు 10 సార్లు అనుకుంటే చాలు, 11సారి మీరు చేయలేనంత వ్యాపారం మీ దగ్గర చేరుకుంటుంది. ఎవరైతే డబ్బుల గురించి ఎదురు చూస్తాడో, అబ్బా చాలా డబ్బులు ఉంటే బాగుంటుంది, మీ దగ్గర అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ డబ్బులు చేరుకుంటాయి. అదృష్టరత్నం పెట్టుకున్న ఎప్పుడు కూడా మైనస్ మాట్లాడకూడదు, చెడు మాట్లాడకూడదు. మీరు మీ దగ్గర 10 కిలోలు బంగారం లేనప్పటికీ నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది అని రోజుకు 10 సార్లు 10 రోజులు అంటే చాలు. 11వ రోజుకల్లా అమ్మవారు మీరు పడుకున్న చోట నుంచి చిన్నపిల్లల్ని పొత్తిల్లో పెట్టుకున్నట్టు అట్లా పెట్టుకొని తీసుకెళ్ళి చక్కగా ఎక్కడైతే ఏ దారిలో వెళ్తే మీరు కోరుకునే 10 కిలోల బంగారం దొరికితే ఆ దారిలో కూర్చోబెట్టేస్తుంది. మీకు తెలిసి తెలవకుండా దారిలో నడిచి వెళ్తే కూడా మీకు ఆ బంగారం దొరికిపోతుంది. అది అదృష్టరత్నం యొక్క పవర్. అదృష్టరత్నము వెనకాల ఉండే బీజాక్షరాలు ఏదైతే మేము 300 సంవత్సరాల నుంచి మా పరంపర ద్వారా మేము రాసే పూజ, యజ్ఞము, బీజాక్షరాలు దాన్ని శక్తి చేయటము, రకరకాల ద్రవ్యాల్లో నిల్వ ఉంచి పెట్టడము ఒక అద్భుతం. అది పెట్టుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా జాతకంలో కానీ, జ్యోతిషంలో కానీ, మంత్రాల్లో కానీ, తంత్రాల్లో కానీ 100కి 3% నుంచి 8% అంటే 3 నుంచి 100 మంది చేస్తే 3 నుంచి 8 మంది మాత్రమే దాంట్లో సఫలత పొందుతారు. కానీ మన దగ్గర అదృష్టరత్నం తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి, 1000 మంది కాదు, యాక్చువల్గా 10,000 మంది, 1,00,000 మందిలో ఏదో ఒకడు తప్పితే, ఒకడంటే ఎవడో వాడు పూర్తి వ్యతిరేక భావంలో ఉంటాడు. వాడికి ఎప్పుడు విమర్శే. ఇందాక చెప్పాను చూడండి, సాదామూర్తి గారు, ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటాడు. ఏదైనా పని చేస్తే ఇది లాభం వస్తుందా, ఇది నష్టం వస్తుందా. నేను ఒకసారి గట్టిగా అరిచాను, వాళ్ళ అబ్బాయి ఏదైనా వ్యాపారం మొదలు పెడతానంటే సాదామూర్తి, అది ఎందుకు చేయాలి, చేస్తే లాభం వస్తుందా, మునిగిపోతే ఏం చేస్తావు, గట్టిగా అరిచా. చాలా నా జీవితంలో ఫస్ట్ అంత గట్టిగా అరిచింది ఆయన మీదే. బుద్ధి లేకుండా మాట్లాడబాకు, కుర్రోడు చదువుకుని వచ్చాడు, వ్యాపార వ్యవహారం చేద్దాం అనుకుంటున్నాడు, నువ్వేమో అంతా నాశనం చేసావు ఉన్నదంతా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వ్యాపార వ్యవహారం చేస్తే బాగుపడికి ఏమవుతాడు, వాడికి రెండో మార్గం ఉంటుందా, చేయించన్నా
ఆ సాదామూర్తి గారు ఆ రోజున దాదాపు 5, 6 సంవత్సరాల క్రితం ఆ రోజున నేను గట్టిగా కోప్పడబట్టి ఆయనకి రెండో మార్గం లేక ఆళ్ళ కుటుంబ సభ్యులంతా పట్టి నేను గట్టిగా అనబట్టి ఆ కుర్రోడితోటి వ్యాపారం చేశాడు. ఇప్పుడు ఆయన ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేస్తాడు. ఢిల్లీలోను, నోయిడాలోను ఆ ఏరియాలో చాలామంది డీలర్స్ ఉంటారు. చాలా దేశాల నుంచి ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్ తీసుకుంటాడు. మొదలుపెట్టినప్పుడు నాకు తెలిసినంత వరకు రూ. 1800 ఎంతటో ఎవరితోటో కొలాబరేట్ అయ్యి చేసుకున్నాడు. చిన్న మనిషి, చిన్న వ్యవహారం, చిన్న కథ. ఈళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వలా. నేను గట్టిగా అరవటం వల్ల తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఏంటంటే అదృష్టం ఉన్న చోట జయం అనేది గ్యారంటీ. ఒకాయన చాలా పెద్ద మనిషి ఈ రోజున హైదరాబాద్‌లోని టాప్ మోస్ట్ మనిషి. ఏదైనా వ్యాపారం చేస్తే లాభం వస్తూనే ఉండే, నష్టం వస్తే మళ్ళీ కుటుంబం మొత్తం పాడైపోతది. పైగా కుర్రోడు కూడా చిన్న కుర్రోడు 26, 27 సంవత్సరాల వయసులో ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనతో కూడా గట్టిగా ఎట్లాగే చెప్పాను. మీ నాన్నగారు జీరో నుంచి హీరో అయ్యొచ్చాడు. నువ్వు అంటే ఆయన వేరే చిన్న పల్లెటూరు నుంచి ఈ కుటుంబాన్ని హైదరాబాద్‌కి తీసుకొచ్చాడు. ఒక ఇల్లు, కొద్దిగా డబ్బులు, తినడానికి, ఉండడానికి అవకాశం అన్నీ కల్పించాడు. నువ్వు నీ నువ్వు నీ నాన్నగారి యొక్క పేరు నిలబెట్టాలంటే నువ్వు మాన్‌హాటన్‌కెళ్ళాలి. అమెరికాలో మాన్‌హాటన్‌కెళ్ళాలి. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తే నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలి? అంతేగాని ఈ వయసులో ఈ పిచ్చి మాటలు, పిచ్చి వ్యవహారం, పిచ్చి ఆలోచనలు అంటే నష్టమనే మాట ఎందుకొస్తది? నువ్వు తినబాక అంటే అంటే ఆహార నియమాలు కొన్ని పాటించాలి మేము చెప్తామని. తాగబాక, పేకాటబాక, చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళబాక. ఎవరైతే మీకు చెడు గురించి మాట్లాడతారో, నువ్వు సాధించలేవు, నువ్వు చేయలేవు, అదృష్టతనం పవర్ ఉంటుందా, దేవుడు ఉంటాడా? దేవుడు ఉన్నాడో లేడో దేవుడికి తెలుసు. అవసరమైన వాడికి తెలుసు. నీకు అవసరం లేదు కదా, నువ్వు మాట్లాడబాక. నీకు ఒకవేళ తెలుసు అనుకోండి, నువ్వు వేద పండితుడు, వేదాలు చదువుకున్నావు, శాస్త్రాలు తెలుసు, గొప్ప విషయాలు తెలుసు, నువ్వు మాట్లాడు. ఓకే. నీకు ఏమీ తెలియకుండా దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఏమీ తెలియదు. నేను అమెరికా చూడలేదు అనుకోండి, నేను అమెరికా చూడనంత మాత్రం అమెరికా లేదా? అమెరికా అనేది లేదు, అది వాస్తవం కాదు అంటే దీంట్లో కొద్దిగా పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, చేదస్తమైన వాళ్ళు కూడా ఉంటారు. నేను చిన్నప్పుడు చూసేవాడిని. విదేశాల్లో మాట్లాడితే మనం ఇక్కడ టెలివిజన్ ద్వారా చూడొచ్చంట, లేకపోతే ఎవరో ఫోన్లో మాట్లాడితే ఇక్కడ వినొచ్చంట, ఎవరో టెలిగ్రామ్ కొడితే అక్కడికి రాసిన మ్యాటర్ ఇక్కడ మనకు వస్తుందంట. వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి వేదాల్లో చదువుకున్నారు. దూరశ్రవణము, పిశాచి, దూర పిశాచి, కన్న పిశాచి ఇవన్నీ కూడా వాళ్ళు ఆ టైంలో చూసుకున్నారు. కానీ ఈ రోజుల్లో దాన్ని ఇప్పుడు కూడా దాంట్లో ఉన్న మంచిని పొందకుండా ఈ శాస్త్రానికి అడ్డంగా మాట్లాడతారంటే వాళ్ళు ఏదోంతో సాధించున్నారు. వయసు పెద్దది, వాళ్ళు కొంతవరకు గమనించాలి, వాళ్ళకి గౌరవించాలి. మనం నచ్చజెప్పగలిగితే నచ్చజెప్పాలి, లేకపోతే మన పని మనం చేసుకుంటూ ఉండాలి. అంతేగాని వాళ్ళు చెప్పారని చెప్పి చెడు విధానానికి అలవాటు పడద్దు. ఎవరైనా అమెరికా వెళ్తానంటే ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఇప్పుడే, ఎవరైనా బంగారం కొంటానంటే మీరు అడ్డుపడద్దు. రేట్లు తగ్గుద్దు, లేకపోతే ఎందుకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అనద్దు. భూమి కొంటానంటే, ఇల్లు కొంటానంటే ఎప్పుడు కూడా మీరు తప్పు చెప్పొద్దు. దీనికంటే మంచిది దొరుకుద్దు, తక్కువ రేటుకి వస్తావు, బేరమాడు, ఏదో అడ్డం చెప్పద్దు. అలాగే వివాహం జరిగేటప్పుడు మీకు చేతనైతే 10 అబద్ధాలు ఆడైనా, లేకపోతే 10 సంపదలు మీ సంపదలు వాడికి రాసిచ్చైనా, గొప్ప విషయాలు చెప్పైనా, మంచి మాటలు చెప్పి వివాహం అయ్యేటట్టు చూడాలి. ఈ 3 విషయాల్లో ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళు బాగుపడరు, పక్క వాళ్ళని బాగుపడినారో. అన్నిటికంటే ముఖ్యంగా అదృష్టరత్నం మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు అందరికీ పెట్టించండి. అందరూ బాగుపడాలి. ఎందుకు బాగుపడాలి? మీరు అవకాశం ఉన్నప్పుడు మీ గదిలో ఒక కరెంట్ లైట్ పెట్టుకుంటారు. ఏదో రోజుల్లో ఇంట్లో ఒకటే లైట్ పెట్టుకునేవాళ్ళు. అప్పుడు విద్యుత్ కూడా దొరికేది కదా, ఒకటే లైట్ పెట్టుకునేవాళ్ళు. అంతకుముందు అయితే మన నూనె దీపాలు ఉండేవి, కిరసనాయిల్ దీపాలు. పెద్ద వయసు వాళ్ళకి అందరికీ తెలుసు, పల్లెటూళ్ళలో అందరికీ. కిరసనాయిల్ దీపాల్లోనే చాలా వరకు చదువుకోవడం కానీ అన్ని చేసుకునేవాళ్ళు. నువ్వు ఇంటికి ఒకటే ఉండేది. తర్వాత విద్యుత్ వచ్చినాయి. అప్పుడు విద్యుత్ వచ్చినప్పుడు కూడా ఒకటే లైట్ పెట్టుకునేవాళ్ళు. తర్వాత అందరి గదుల్లో అందరికీ, తర్వాత పెరట్లో వచ్చేటట్టు, తర్వాత వీధిలో వచ్చేటట్లు, తర్వాత పక్కింటి వాళ్ళు వచ్చేటట్లు. ఎందుకని? మీరే కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ, మీ భార్య, మీ పిల్లలు, మీ ఇంటి పక్కన వాళ్ళు అందరూ బాగుపడటం వలన మంచి సొసైటీ ఏర్పడి మీ వాల్యూ కూడా కొన్ని వందల వేల రెట్లు పెరుగుద్ది. ఒక పల్లెటూరు ఉంటుంది, దాంట్లో అక్కడ సరైన విద్యుత్ ఉండదు, సరైన కరెంట్ ఉండదు, సరైనది ఏముండదు. అక్కడ మీకు గజము 100 రూపాయలకే దొరుకుతుంది. 100 రూపాయలకి గజం దొరుకుతుంది ఈ రోజున పల్లెటూరులో ఇల్లు కట్టుకోవాలనుకుంటే. అలాంటి స్థలమే దానికంటే తక్కువది, దానికంటే ఫ్లాట్ లేకుండా రాళ్ళు రప్పలు ఉండేది, కట్టుకోవాలంటే కష్టపడాల్సి వచ్చేది, పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చేది, ఎన్నో ఇబ్బందులు ఉండేది. బంజారాహిల్స్లో ఉండే ఒక ఫ్లాట్ మీకు గజం కొనాలంటే తక్కువలో తక్కువ 2 లక్షల నుంచి 10 లక్షలు కూడా ఉంటుంది. ఎందుకని? చుట్టూతో ఉన్న వాతావరణం,
మంచిగా ఉంది. అప్పుడు కూడా మనిషి కూడా ఎప్పుడు కూడా మీ చుట్టూతా మీరే బాగుపడటం కాదు. మీ చుట్టూతా ఉన్న వాతావరణం, మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ మేనమామలు, మేనల్లుళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ బాగుపడాలని చూసుకోవాలి. అందరికీ తలోక అదృష్టం. అందరికీ లక్షల కోట్లు ఇవ్వలేరు కదా! ఒక మంచి కారు కొనుక్కోవాలంటే 2,00,00,000 ఖర్చవుద్ది. అదే 2,00,00,000 ఖర్చు పెడితే దాదాపు 180 అదృష్టరత్నాలు. ఒక్కోటి 1,16,000 వెళ్తే 180 మందికి పెట్టించగలుగుతారు. అందరూ తలా ఒక కారు కొనుక్కుంటారు. మీ బంధువులందరూ గొప్పోళ్ళు అవటం వలన మీరు ఆటోమేటిక్‌గా అవుతారు. మీరు మా తమ్ముడు కలెక్టర్ అని చెప్పుకుంటే మీకు ఎంత గొప్పగా ఉంటది. మా తమ్ముడు పెద్ద వ్యాపారవేత్త, బిల్డింగ్ మా తమ్ముడిదని చెప్పుకుంటే ఎంత బావుంటది. ఇది మా పెదనాన్నదే, ఈ ఆస్తులన్నీ పెదనాన్నయి అని చెప్పుకుంటే ఎంత బావుంటది. మీ గొప్పతనం మీకు ఎట్లైనా ఉంటది. మీ పక్కోళ్ళకి కూడా గొప్పోళ్ళు అవటం వలన మా పిల్ల మంచిగా చదివి డాక్టర్ అయిందని, మా చిన్నాన్న కూతురు లేకపోతే మా తమ్ముడు కూతురు ఇప్పుడు కలెక్టర్‌గా రాబోతుందని, ఈళ్ళ వ్యాపారం వ్యవహారం పెట్టుకున్నారని ఒక 10 మంచి విషయాలు మీరు చెప్పుకోవటం వలన మీకు ఎంత సంతోషం ఉంటది. మీరు ఒక్కళ్ళే ఎదగటం అంటే తాడి చెట్టు ఎదిగితే పైన తాడి చెట్టుకి చెప్తారు. తాడి చెట్టు ఎదిగితే కళ్ళు తీయడానికి దీనికి పనిచేయదని చెప్పి. మళ్ళీ దాన్ని ఏమైనా ఉపయోగించుకోవాలంటే దాన్ని నరికితే గాని ఇదివరకు తాడి చెట్టుని నరికి ఇల్లు కట్టుకోవటానికి, స్థూలాలకి, వాసాలకి వాడేవాళ్ళు. అట్లా చెప్తారు. అట్లా కాదు. మీరు ఫలవంతంగా ఉండాలి. ఫలవంతంగా అంటే ఒక మామిడి చెట్టు ఉంటది. మామిడి చెట్టు కాయలు కాసి చుట్టుపక్కల ఉన్నోళ్ళందరికీ మధుర ఫలాలు ఇస్తది. జీవితాంతం ప్రతి సీజన్‌లోనూ బ్రహ్మాండంగా కాసి. అట్లాగా ఒక మనిషి ఎప్పుడు కూడా కల్పవృక్షంలాగా అన్ని రకాల సంపదలు మీరు పొందడం కాకుండా 10 మంది కూడా మీకు దండం పెట్టేటట్టు, మీ వలన ఉపయోగం పొందేటట్టు, మీకు గొప్ప విషయాలు అందించేటట్టు తయారు చేయాలి. అలా తయారు చేయటం వల్ల అంటే కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ కూడా గొప్ప విషయాలుగా భావించేది అంతే. ఈ ఇంద్రుడి పదవి కూడా చింతామణి వలన వచ్చింది. చింతామణి ఆయన మనసులో ఎవరైతే తీవ్రమైన మనసుతోటి తోటి ఒక తపస్సు చేస్తారో వాళ్ళకి ముందు చింతామణి లభ్యం అవుద్ది. చింతామణి వలన వాళ్ళు అధికారం పొందడం. అధికారం పొందితే సరిపోదు. ఒక మనిషిని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసామనుకోండి, వాడు తెల్లారే కిందున్న మంత్రి ఆయన కొలదొస్తాడు. లేకపోతే అవసరమైతే ఏ హత్య చేస్తారు, లేకపోతే పక్క రాజ్యం వాడు వచ్చి దీనికి వచ్చేసి అల్లకల్లోలం చేస్తాడు. చాలా శక్తివంతులకు కూడా ఇబ్బంది ఉంటది. మా తాతగారి శిష్యుడు ఎవరైతే రోసీ గారు ఉన్నాడో ఆయన గురించి చెప్తుంటాను. రోసీ గారి కోసం ఒకసారి హోమం చేసాం, యజ్ఞం. ఈయన ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలని. ఆయన కూడా సంతోషంగా చేపించుకున్నాడు. ఇక్కడ దగ్గరలో ఏసరావు నగర్ ఉంటది. అక్కడ సాయిబాబా గుడి పక్కన పెద్ద హాల్ తీసుకొని దాదాపు 250 మంది పండితులతో చేసాము. సరే రాజకీయంగా పరిణామాలు ఏం జరిగినాయో తెలియదు కానీ యజ్ఞం చేసిన తర్వాత నెల రోజుల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంతే 2 నెలలు కూడా కాల, నెల రోజులు కొద్దిగా అటు ఇటుగా అంతే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత అంత రాజకీయ అనుభవం ఉన్న రోసీ గారు నాకు ఈ పదవొద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజకీయాలు వద్దు, అందరితో తిట్టించుకోవడం వద్దు, ముళ్ళు మీద కనుక కూర్చుంటే ఎట్లా కూర్చున్నాడో అట్లా కూర్చున్నాడు. ఆయనప్పుడు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండే పదవి కావాలి కానీ నీకు పెద్దదైనప్పటికీ పదవి వద్దని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ పెద్ద హోమం చేసాం అప్పుడు ఆయన గవర్నర్ అయ్యాడు. గవర్నర్కి ఏమి ఇబ్బంది ఉంటుంది, అందరూ వస్తారు, దండం పెడతారు, రాజకీయంగా చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవహారం చేసుకోవచ్చు, ఎదురు చెప్పేవాళ్ళు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లు ఈయన కిందే ఉంటుంది, ముఖ్యమంత్రికి కూడా ఫోన్ చేసి పని చేయించుకోవచ్చు, ఎంత సుఖంగా సంతోషంగా. అందులో ఆయనకి చాలా అనుభవం ఉంది. ఆయన కదా గవర్నర్ కూడా చేసుకున్నాడు, చాలా పేరు ప్రతిష్ట పెట్టుకున్నాడు, కుటుంబాన్ని చాలా అభివృద్ధి చేశాడు. నేను ఎవరికైనా చెప్పేది రోసీ గారికి కావచ్చు, మామూలు వాళ్ళు కావచ్చు, ఫస్ట్ మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోండి. మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పొద్దు. మీ కుటుంబంలో 10 కిలోల బంగారం ఉండాలి, 10 అంతస్తుల మేడ ఉండాలి, 100 ఎకరాల భూమి ఉండాలి. మీ కుటుంబ సభ్యులు అబ్బా మావాడు ఎంత సంపాదించాడు, ఈయన కాబట్టి నేను చేశాడని చెప్పి మీ మునిమనవాళ్ళు కూడా అనుకోవాలి. మా తాతగారు ఆ రోజున అంత సంపాదించాడు కానీ మేమైతే సంపాదించగలమా అని అనుకోవాలి. ఆ విధంగా అయిన తర్వాత అప్పుడు ప్రజాసేవకి వెళ్ళండి. రాజకీయాల్లో ఉన్నా, వ్యాపారాలు ఉన్నా, వ్యవహారాలు ఉన్నా. అంతేగాని నేను అన్నదానం చేస్తాను, అనాథాశ్రమానికి పెడతాను, నేను సంపాదించిన దాంట్లో ఇంత పర్సెంట్ తీసుకెళ్ళి ఎవరికో ఇస్తాను, ఏమీ చేయొద్దు. ఫస్ట్ మీ కుటుంబం చాలా గొప్పగా అయిపోయిన తర్వాత ఇంకా సంపాదించి ఏంటి ఉపయోగం, దీనివల్ల ఏంటి ఉపయోగం అన్నప్పుడు మాత్రమే మీరు అది అట్లాంటి ఉపకారాలకు వెళ్ళాలి. అంతే. అలాగే ఎంత పెద్ద పదవి, ఎంత పెద్ద వ్యాపారం, ఎంత పెద్ద వ్యవహారం చేయకుండా మనిషి యొక్క సామర్థ్యం, చింతామణి అంటే అదే. మీకు ఆ సామర్థ్యాన్ని ముందు ఇచ్చి, ఇంద్రుడు అంటే ఏంటి, ఆయన దగ్గర దిక్పాలకులు ఉంటారు. దాంట్లో కుబేరుడు ఉంటాడు, యముడు ఉంటాడు, అగ్ని ఉంటుంది, విపరీతమైన శక్తివంతులు ఉంటారు వాళ్ళు. వాళ్ళ శక్తిని సాధించి వాళ్ళని కంట్రోల్లో పెట్టి వాళ్ళతో పని చేయించుకునేటట్టు, వాళ్ళతో దండం పెట్టించుకునేటట్టు ఉంటేనే ఇంద్రుడికి సుఖం, శాంతి. ఈ ఇంద్రుడి యొక్క శక్తి సామర్థ్యాలు యుక్తి కంటే కింద వాళ్ళు ఎప్పుడైతే గట్టుకుంటారో ప్రతి క్షణం వెనక భయమే. వాళ్ళు ఏం చేస్తారో, ఏమి దేంట్లో ఇరికిస్తారో, ఎట్లాంటి టెన్షన్లో పెడతారో అని. అందుకని ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు పిల్లలకి ఇవ్వాల్సిందే డబ్బు కాదు. డబ్బు వాళ్ళందరికీ వాళ్ళే సంపాదించుకుంటారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎప్పుడు కూడా పిల్లలకి చేప కొనివ్వద్దంట.
చేపలు పట్టే గేలం కొనివ్వమంటారు. చేపేస్తే సాయంత్రంలోగా వండుకు తింటారు. ఒకవేళ వండుకు తిన్నా కూడా సాయంత్రానికో 2 రోజులకో 3 రోజులకో మర్చిపోతే ఎండబెట్టుకుంటే కూడా ఒక సంవత్సరానికి నాశనం అయిపోద్ది. అంతకు మించి ఉండదు. అదే చేపల గేలం కొనిస్తే వీడు చేపలు పట్టుకోవడం నేర్పితే వీడి జీవితాంతం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపలు పట్టుకుంటాడు చక్కగా. వీడిగా తినడమే కాకుండా 10 మందికి చేపలు పట్టిస్తాడు. అందరూ కూడా అంటే సామెత, ఇంగ్లీష్ సామెత అది. ఆ విధంగా అదృష్టత్రం పెట్టుకోవటం వలన మీ పిల్లలు బాగుపడటమే కాకుండా వాళ్ళ పిల్లలు రాబోయే తరాలు ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా. ఎందుకంటే ఏ టైంలో ఏం బ్యాడ్ జరుగుతుందో, ఎవరు ఏ దిష్టి కళతో చూస్తారో, ఏ సంతానానికి ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడతాయో, ఇవన్నీ కూడా మనంతరికి మనం నిర్ణయించుకొని మనం చేసుకుంటే మన చేతిలో ఉండేదేం కాదు. అదృష్టత్వం దాడడం వలన అదొక షీల్డ్ అనమాట. మీరు నాకు చాలా గుర్తు. చిన్నప్పుడు దివిసీమలో ఉన్నప్పుడు, దివిసీమకి దగ్గరలో అది మా గురువుగారి ఆశ్రమానికి అగ్రహారానికి దగ్గరలో ఒక పెద్ద రాతి పలకలతో కలిగిన ఇల్లు ఉండేది. లోగిళ్ళు అంటారు. లోగిళ్ళు అంటే ఏంటంటే చుట్టూతానేమో ఇల్లు ఉంటుంది, మధ్యలోనేమో ఆ చుట్టూతా ఇంటి మీద పడిన నీళ్ళు వచ్చి మధ్యలో పడతాయి. ఆ మధ్యలో పడిన నీళ్ళన్నీ బయటికి వెళ్ళడానికి ఒక గొట్టం ఉంటుంది అనమాట. చాలా స్ట్రాంగ్గా కడతారు. స్ట్రాంగ్గా కట్టి పెడితే అప్పుడు దివిసీమ ఉప్పెన వచ్చింది. దానికి కూడా పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్గా ఆ ఉప్పెన వచ్చిన టైంలో ఒక గ్రామంలో వర్షాలు పడవు. మా గురువుగారు వాళ్ళ తాలూకా శ్రీరామచంద్రమూర్తి గారని ఆయన యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నప్పటికీ అప్పటి నుంచి కూడా తెలుగు పండితుడిగా పనిచేసేవాడు ఆయన. గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఈ చదువు ఏమి లేదు, కానీ ఆయన ఉన్న శక్తి, మంత్రశక్తి దాన్ని అన్నీ చూసి ఆయన తెలుగు సామ్రాజ్యానికి ఇచ్చేవాడు. ఆయన గనక ఒక్కసారి యజ్ఞం చేశాడంటే ఎంత కరువు కాటకాలు ఉన్న చోట కూడా వర్షం పడాల్సిందే. అది యజ్ఞం అయ్యేలోగా పడవచ్చు. బాగా కరువు కాటాలు ఉంటే తెల్లారి కానీ మూడో రోజు కానీ మ్యాక్సిమం మూడో రోజు కల్లా అక్కడ పడాల్సిందే 100% దాంట్లో. అట్లాంటిది ఆయనది ఉంది. ఆయన ఏం చేశాడు అప్పుడు మరి ఒక గ్రామంలో ఎప్పటి నుంచో పడట్లేదు. వీళ్ళు జనరల్గా హోమం చేశాడు. హోమం చేసిన తర్వాత కూడా పడకపోతే వాళ్ళందరూ వచ్చి అడిగారు, మీరు అన్ని చోట్ల చేశారు, అన్ని చోట్ల పడింది, మాకు ఎందుకు పడలేదు అని. కొద్దిగా ఉంటారు కదా దాంట్లో, తాగుబోతులు, తిరిగిపోతులు. మీరు డబ్బుల కోసం చేశారా, అట్లా చేశారా, ఎట్లా చేశారా, మేము ఎంత కష్టపడి డబ్బులు తెచ్చామని తెలుసా, మీకు తెలియదా, దినుసులు అన్నీ కొనుక్కొచ్చాము, అవన్నీ తెచ్చుకొచ్చాము అని ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు కదా. ఇక జనరల్గా ఈ పండితులకి ఏంటి, వీళ్ళకి రోజు అందరితో దండం పెట్టించుకోవడమే తెలుసు. ఎవరన్నా ఎదురు మాట్లాడగానే కంగారు పడిపోతారు, టెన్షన్ పడిపోతారు, ఏదో ఇబ్బందులు ఫీల్ అయిపోయి ఈయనకి చాలా కోపం వచ్చి యజ్ఞము ఎన్ని గంటలు చేయాలో దానికంటే ఎక్కువ, ఎన్ని దినుసులు వాడాలంటే దానికంటే ఎక్కువ దినుసులు వాడి చేయాల్సిన మంత్రాల కంటే ఎక్కువ సంపుటీకరణ చేసి తీసుకెళ్ళి ఆ రోజున యజ్ఞం చేశాడు. కరెక్ట్గా మూడో రోజున దివిసీమ ఉప్పెన వచ్చింది. ఎంత వర్షం కురిసిందో మొత్తం గ్రామాలే కొట్టుకుపోయినాయి. అది యజ్ఞం అని ఇందాక చెప్పాను. ఎప్పుడు కూడా మనిషికి ఒక లిమిట్, ఏదైనా సరే అన్నం తినేటప్పుడు కూడా లిమిటే, నీళ్లు తాగేటప్పుడు కూడా లిమిటే. ఏ విషయమైనా ఒక రేంజ్ వరకే మనం వాడుకోగలుగుతాం. రేంజ్ తప్పితే ఆ రేంజ్ ఏంటని చెప్పేది అదృష్టం. ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో రేంజ్ మనకి, అన్నం అయితే మనకు తెలుసు, అమ్మ నేర్పుతుంది. భాష అయితే తెలుసు, మాస్టర్ నేర్పుతారు, తల్లిదండ్రులు, సమాజం నేర్పుతుంది. బుద్ధి, శ్రద్ధ, గొప్ప విషయాలు అవన్నీ కూడా ఎట్లా వస్తాయి మనకి అంటే ఆటోమేటిక్గా కొన్ని తెలవాల్సినవి ఉంటాయి. మనము ఇక్కడ కూర్చుంటాం కానీ మనకి తెలవకుండానే విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాం. మనకి ఏదైతే మైండ్ ఉందో ఈ మైండ్ విశ్వంతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కనెక్షన్ ఎప్పుడు ఎక్కువ అవుతుందో మనకి ఫ్యూచర్ కూడా తెలుస్తుంది. అందరు కర్ణపిశాచి అంటారు, కర్ణపిశాచి కాదు. కర్ణపిశాచి కాకుండా వేదాల్లోనే దీనికి సంబంధించిన చాలా మంత్రాలు ఉంటాయి. భూమిలో నిధులు కనపడాలంటే దానికి చిన్న మంత్రం, విశాల కళ్యాణి స్ఫుటరుచిర ఇజ్జోకులయ కృపాధారాధార కిమపి మెదురుభోగవతికి అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజేత. ఈ మంత్రాన్ని సాధన చేసి దానికి విధి విధానాలు ఉంటాయి. ఒక పసుపు కుమ్మని తీసుకొచ్చి దాని మీద ఒక యంత్రం ఉంటుంది, మక అని రాసి దాన్ని కళ్ళకి రాసుకుంటే నిధులు అంటే ఎదురు రోజుల్లో భూమిలో ఉండే నిధులు. ఇప్పుడు రోజుల్లో నిధులు అంటే ఒక వ్యాపారం చేస్తాడు, అది ఆయన 1,00,000 రూపాయలు పెట్టేదారు, నాకు 100 కోట్లు కావాలనుకుంటాడు. ఆ 100 కోట్లు సంపాదించే మార్గం కనపడాలి. ఒక అంబానీ గారు ఉన్నాడు, ధీరుభాయ్ అంబానీ. పెట్రోల్ బంకులు పనిచేసే ఆయన దేశంలోనే గొప్పోడయ్యాడు ఒక నిధి దొరకడం ద్వారానే. నిధి దొరకడం అంటే భూమిలో నిధి దొరికిందని కాదు కదా, ఆ వ్యాపార మార్గం దొరికింది. అట్లాగే ఒక అదానీ గారు ఉన్నాడు, ఆయనకి బొంబాయి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ డబ్బు లేక రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన ఎట్లా ఉన్నాడు, రోజుకి 1,600 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు ఆయన. మన వాళ్ళకి ఎవరికైనా నువ్వు 1,600 కోట్లు నీ జీవితంలో సంపాదించమని నేను దీవిస్తే కూడా వాళ్ళు ఇది అవుతుందా అని ఆలోచన చేస్తారు.
ఎట్లాంటి నిధి అంటే వీటన్నీ కూడా దాంట్లోకి వస్తాయన్నమాట. ఆ ట్రెజర్ అంటే అనంతమైన సంపదలని. అనంతమైన సంపదలంటే బంగారము, వెండి, రాగి లేకపోతే డబ్బులు ఇయే కాదు. అనేక రకాలైన పాజిటివ్ విషయాలు కూడా దీని ద్వారా దొరుకుతాయన్నమాట. ఇయన్నీ కూడా అదృష్టరత్నం కింద దాని కింద అయన్నీ రాసుంటాయి. దాని కింద దానికి సంబంధించిన అంతా మన దగ్గర రాగానే బాగుపడతారంటే ఊరికే అయిపోదది. దానికి పూజ, యజ్ఞము, బియ్యక్షాలు, అమృతత్వం కలిగించడం, అనేక రకాలైన దినుసుల్లో పెట్టడము, ఇయన్నీ కూడా దాంట్లో పెట్టి చేయటం వలన ఈ నిధులు కల్పించడానికి అందరూ ఏం చేస్తారంటే విశాల తంత్రం. విశాల యక్షిణి అనే ఆవిడ నిధులు చూపించే యక్షిణి దేవత. అలాగే నవనిధులు కలిపితే కుబేరుడు. ఇక్కడ మళ్ళీ ఒక కాంట్రవర్సీ. మరి భూమిలో ఉండే నిధులు చూపించేదేమో విశాలాక్షిణి అంటారు. నవనిధులు కలిపితే ఏమో కుబేరుడు అంటాడు. మరి ఆయనకి చేయాలా, ఈవిడికి చేయాలా? ఆవిడికా ఈవిడికా అని కాదు, చేయాల్సిన మంత్రతంత్రం ఏదైతే విశాలాక్షినికి సంబంధించింది భూమిలో ఉండే నిధులు అంటే మళ్ళీ నిధులంటే చెప్తున్నాను. నిధులంటే భూమిలో ఉండే నిధులనే కాదు, అంటే బంగారం అనే కాదు, భూమి ద్వారా ఒక రియల్ ఎస్టేట్ చేసేవాడు ఉంటాడు. రియల్ ఎస్టేట్ అంటే భూమే కదా. వాడికి విపరీతమైన కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తూ వాడి జీవితాంతం సంకలో కాగితాలు పెట్టుకుంటాడు. ఆ కాగితాలు పెట్టుకుని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఢిల్లీ, బొంబాయి అన్ని చోట్ల తిరుగుతూ చెప్తాడు. ఎప్పుడు కనపడినా గ్లామరేటర్ స్కూటర్ మీదో లేకపోతే హీరో హోండా బండి మీద తిరుగుతా, సార్ ఈ 100 కోట్ల కాగితాలు సార్, దీన్ని రేపు పంపుతాను సార్, ఎల్లుండి నాకు 10 కోట్ల కమిషన్ వస్తుంది సార్. వాడి జీవితాంతం అదే చెప్తుంటాడు. వాడికి నిధి తత్వం లేదు. ఏదైతే విశాలయక్షిని చెప్పాను కదా, ఈ లక్ష్మీ విశాలయక్షిని అనేది నిధులు కల్పించేటట్టు అంటే ఆ భూమి అమ్మటం ద్వారానో దాన్ని డెవలప్మెంట్ చేయడం ద్వారానో విపరీతమైన లాభం వచ్చే తత్వం ఏదైతే ఉంటుందో ఆ యక్షిణి తంత్రం ద్వారా వస్తుంది. ఈ యక్షిణి తంత్రాన్ని మీరు ఏమని చేయగలరు, ఎంత చేయగలరు, దానికి ఎన్ని పాజిటివ్లు ఉంటాయి, ఎన్ని నెగిటివ్లు ఉంటాయి. ఒక 18,000 కేవీ వాట్ అంటే యాక్చువల్గా అది ఆకాశం అంత దూరంలో పెడతారు. దాదాపు 100 అడుగుల ఎత్తులో హై టెన్షన్ లైన్ అనేది వెళ్తుంటాయి. దాని కింద నుంచుంటే దాని మోత కూడా వినలేము, అంత గయ్యమని మోత వస్తుంది. దాన్ని ముట్టుకుని మనం ఏం చేయగలం, ఏం చేయలేం కదా. అట్లాగే ఈ తంత్రాలన్నీ కూడా చాలా పవర్ఫుల్ తంత్రాలు. దాన్ని చేయాలంటే దానికి అష్టదిగ్బంధనం ఉండాలి, గురువు ఉండాలి, ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఉండాలి, దాన్ని ఎన్నో చేసి ఉండాలి. చాలామంది చూడండి, మీకు తీసుకెళ్తారు, నిధి చూపిస్తారు, గొయ్యి దాంట్లో నిధి చూపిస్తారు, మీకు నిధి మాత్రం తీయడు బయటికి. ఎందుకు తీయడు? వాడికి అంతవరకే వచ్చు శాస్త్రం. దాన్ని దాటేయాలంటే ఎన్నో సంవత్సరాల సాధన ఉండాలి వాళ్ళకి. వాళ్ళని నమ్మి మీరు ఎప్పుడు ఖర్చు పెట్టుకోవద్దు, ఏమీ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు తీసే శక్తి ఉండదు వాళ్ళ దగ్గర. దానికంటే మన దగ్గరకు వచ్చి అదృష్టపత్రం పెట్టుకుని సయ్యా నాకు నిధులు కావాలంటే నిధులకు సంబంధించిన మంత్రం ఇస్తాం మేము మంత్రము, దాని విధానం ఇస్తాము. గురు పరంపర అంటే నా రక్షణ ఉంటుంది కాబట్టి మీరు చేసుకోవడానికి మీకు నేను అధికారం ఇస్తాను కాబట్టి మీరు చేసుకుంటే మీకు అన్ని రకాల రక్షణ ఉంటుంది, సాధించగలుగుతారు. యాక్చువల్గా ఒక డాక్టర్ గారు మన దగ్గరకు వచ్చినప్పుడు అలాగే చాలా కష్టాల్లో ఇబ్బందులు ఉన్నాడు. హాస్పిటల్ పెడితే అది క్లిక్ అవ్వలేదు. దాంట్లో కొద్దిగా ఇబ్బందులు పడి ఎట్లాంటి ఇబ్బందులు అంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరిని అడగలేరు. లేకపోతే ఈ అప్పులు తీసుకునే చోట అన్ని చోట్ల తీసుకుంటారు అందరిలాగానే. 10 రూపాయల వడ్డీ కూడా తీసుకుంటారు. ఈ టైం తెలిసిపోతాయి చాలని. ఆ 10 రూపాయలు వడ్డీ ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు మనుషులు ఎంత రఫ్ అండ్ టఫ్గా, ఒకళ్ళు ఏనుగులాగా, నల్లటి ఏనుగులాగా ఒక్కసారి 10 మంది వచ్చి పడిపోతే వాళ్ళకి ఆలోచన ఉండదు. వీడి దగ్గర డబ్బులు ఉంటే ఇస్తాడు కదా, మీరు డబ్బు లేకపోతే మనం వెళ్ళి కొడితే ఆయన ఇస్తాడంటే 10 మందిలో కొడతాను కూడా కొడతారు వాళ్ళు. అట్లాంటి అది చెప్పకూడదు కానీ చెప్పిన అట్లాంటి కండిషన్లో ఉన్న నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు మంత్రం ఇచ్చి దాంతోపాటు నిధి కావాలంటే నిధి మంత్రం చెప్పాను. ఆయన నిధి అంటే ఆయన ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు చెప్పాను. ఇట్లా వివరంగా చెప్పి చేసుకుంటే కరెక్ట్గా 3వ రోజున ఆయన ఏదైతే స్థలంలో హాస్పిటల్లో అద్దెకుంటున్నాడో అది అంటే హాస్పిటల్ని అమ్మేశాడు, డబ్బులు అప్పులోలు కట్టాడు. ఆయన సరే దాంట్లోనే అద్దుకుంటున్నాడు. ఆయన చేసిన అప్పులో 10వ వంతు కూడా తెరల. ఏదైతే హాస్పిటల్లో ఉంటున్నాడో ఆ హాస్పిటల్ వెనకాల ఒక ఖాళీ స్థలం ఉంటుంది, 6 ఎకరాల స్థలం. 6 ఎకరాల స్థలము అది ఎప్పుడో ఒక ఆయన ఆ స్థలాన్ని కొని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తర్వాత అప్పుడు పాత బస్తీలో ఏదో ఫైల్ వాళ్ళతోటి గొడవ వచ్చి అది చంపేస్తామంటే ఈయన గీస్తిని అన్నీ వదిలేసి గుజరాత్ పారిపోయాడు. తర్వాత అది కోర్టులో కేసు నడిచింది, పోలీసు వ్యవహారం నడిచింది, అది అయింది. ఆ 6 ఎకరాల స్థలం మాత్రం అక్కడే ఉంది. ఈయన ఏదో సందర్భంలో ఏదో పాత నెంబర్లు ఎదుగుతుంటానో ఈయనకి ఫోన్ చేయడం ఏదో జరిగింది. ఆయన ఫోన్ చేసి మీ ఇంటి వెనకాల మా స్థలం ఉంది, మా నాన్నగారు తోటి మీ నాన్నగారు పంపించారు, మాకు ఏ డబ్బులు వద్దేమొద్దు. ఆ రోజున ఏ డబ్బులు ఉన్నాయో ఆ రోజులంతా ఎకరం గజము 3 రూపాయలు 4 రూపాయలు ఉంటుంది. మొత్తం కలిపితే లక్షల్లో కూడా కాదు, వేలలోనే ఉంటాయి. కాగితాలన్నీ మీకే ఇచ్చేస్తాం, మీరే తీసుకోండి, ఏమైనా చేసుకోండి, ఏమైనా ఇద్దాం అనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు అంటే ఈయన కాగితాలు మొత్తం తీసుకొని 1,16,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు.
అది ఆ స్థలం 6 ఎకరాల స్థలం వచ్చి ఎకరం 6 కోట్లు. వింటే ఇది నిజంగా జరుగుద్దా జీవితంలో అనుకుంటారు. 36 కోట్ల రూపాయల ఆస్తి అది. ఈయనకి కూడా తెలవదు. సరే ఏదో అంటున్నాడుగా వెనకాల కార్ పార్కింగ్ గనక పనికొస్తది. ఉంటే ఉంటది లేదా అనుకున్నాడు. తర్వాత కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళి చూస్తే కలెక్టర్ ఆఫీస్ వోళ్ళన్నారంట ఇది ఎప్పుడో కోర్ట్‌లో అయిపోయింది. ఎవరైతే దాన్ని కబ్జా పెడదామని పాతబస్తీ పైల్వాన్ చూసాడో ఆయన పోలీస్ కాల్పులో చనిపోయాడు. ఇప్పుడు ఆ ఏరియాకి వచ్చేవాళ్ళు లేరు. దీనికి ఎవరికైనా వారసులు ఉన్నారని వెతికితే ఎవరు దొరకలా. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ బోర్డు బాధ్యత ఉంటది. గవర్నమెంట్ కబ్జాలో ఉంది. మేము ఇన్ని రోజులు దీన్ని కాపాడినందుకు గాను గవర్నమెంట్ కిందన ఫీజు ఉంటదంట. సుమారుగా 3,00,000 చిల్లర ఎంతో అయింది. ఆ ఫీజు కట్టేస్తే మేము ఎవరైతే దానికి వారసులు ఉన్నారో వాళ్ళకి అప్పజెప్పేస్తామని కలెక్టర్ గారు ఒప్పుకున్నాడు. వాళ్ళు కూడా ఏమి ఆశించలా తీసుకున్నారు. తర్వాత మార్కెట్‌లో చూస్తే దాని వాల్యూ ఇట్లా ఉంది. సిటీ సెంటరు వెనకాల. అది విశాల కళ్యాణి మంత్రము. నిధి అంటే అది. అలాగే దీంతో పాటు ఇంకోటి కూడా ఉంది. పదంజాస క్రీడాపరిచయం వరద స్థలం తస్య కైలం భువన కలహంసాన్ని చెప్పి అతశేషాన్ శిక్షాన్ శుభగమని మంజీర చాలా దాస క్షణాంద్. ఇది ఈ మంత్రము ఎట్లా అంటే కలహంస నడకల గురించి చెప్తుంది. అమ్మవారిని వర్ణించుకుంటూ అమ్మ నీ కాలి అందులు కానీ నీ నడక కానీ కలహంస ఎట్లా నడుస్తుందో అట్లా. హంస ఎట్లా నడుస్తుంది? హంస మామూలుగానే నడుస్తుంది. కానీ మనకి అది ఎంతో అందంగా అనిపిస్తాయి. స్టెప్పులు అట్లా వేస్తాయి. ఈ రియల్ ఎస్టేట్లో చేరే వాళ్ళకి మేము అదృష్టం ఇచ్చేటప్పుడు కూడా మంత్రం కంపల్సరీ చేసి దాని బీజాక్షరాలు ఉంటాయి కింద. వాళ్ళు హంస నడకలాగా ఆడు ఏం చేస్తాడు ఫస్టు ఎక్కడో ఎవరిదో ఒక స్థలము ఒక వెంచర్ వేసే వాళ్ళ దగ్గరదో ఎవరిదో ఒక స్థలం అమ్మితే కమిషన్ కింద 10,000 వస్తాయి. 10,000 తీసుకెళ్ళి చిన్న ఆఫీస్ పెట్టుకుంటాడు, చిన్న వ్యవహారం చేస్తాడు. మళ్ళీ 10 ఎకరాల స్థలం వాడి దగ్గరికి వెళ్ళి ఆడితో మాట్లాడి వీడు దాంట్లో ఉన్న లాజిక్ తెలిసిపోద్ది వీడికి. అది దాన్ని చేసుకుని దాంట్లో 1 కోటి రూపాయలు సంపాదించుకొని దాంట్లో 10 కోట్లు చేసి 100 కోట్లు చేసి నా దగ్గర 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు. వాళ్ళ స్టెప్పులు ఎలా ఉంటాయంటే ఇట్లా చక్కగా అందంగా నడకలు ఉంటాయి. ఎక్కడ దాంట్లో స్టెప్పులు రాంగ్ స్టెప్ ఉండదు. అందంగా నడుచుకుంటూ పైకెక్కినట్టు వెళ్ళిపోతుంది అనమాట. ఆ హంస పైకెక్కితే ఎంత ఎగిరిద్దో దానికే తెలియదు. అంత అలాగా ఆ తంత్రం కూడా దీనికి సంబంధించింది. ఆ తంత్రం చేసిస్తాం కాబట్టి రియల్ ఎస్టేట్లో వాళ్ళు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అద్భుతంగా సంపాదించారు. హైదరాబాద్లో చూడండి టాప్ మోస్ట్లో లెవెల్లో ఉన్నోళ్ళు దాదాపు 20-30% మెంబర్లకే వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఆఫీస్ టేబుల్ మీద నా ఫోటో అన్న ఉంటుంది, వాళ్ళ ఫోన్లో నా ఫోటో ఉంటుంది, వాళ్ళ పూజ గదిలో నా ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఈ మంత్రం నేను చేశాను కాబట్టి వాళ్ళు అన్ని సంవత్సరాలు చేయలేరు. వాళ్ళు చేస్తే 45 రోజులు చేస్తారు. కానీ మాకు 300 సంవత్సరాల నుంచి ఉన్న గ్రూప్ పరంపర అలాగే మాకు అక్షయ సిద్ధి మా చేతితో పట్టుకుంటే అక్షయ ఇవ్వటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ శక్తి వాళ్ళకి ఆటోమేటిక్గా అంటే ఎట్లా మీరు సెల్ ఫోన్ తయారు చేయాలనుకోండి అది సాధ్యమేనా? సెల్ ఫోన్ తయారు చేయాలంటే ఆ ఫ్యాక్టరీలు ఆ ఇండస్ట్రీలు ఆ టెక్నాలజీ ఆ చిప్పులు తయారు చేయటము ప్లాస్టిక్ తయారు చేయటము డిస్ప్లేలు నెట్ తయారు చేయటము లేకపోతే నెట్వర్క్ తయారు చేయటము ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఖర్చు పెడితే కానీ తయారు కాదు ఒక సెల్ ఫోన్. అదే మీరు ఎవరో ఒకళ్ళు తయారు చేసి ఒక టాటా గారు టవర్ పెడతాడు, ఒక ఆయనేమో ఎయిర్టెల్ వాడేమో సిగ్నల్ ఇస్తాడు, చైనా వాడేమో ఫోన్ చేస్తాడు. ఇవన్నీ కలిపి ఒక చోట పెట్టుకుని మీరు చేయటానికి ఒక 10,000 పెట్టో 50,000 పెట్టో 1,00,000 రూపాయలు పెట్టో ఫోన్ పెట్టుకుని తయారు చేయటం ఎంత ఈజీనో నా దగ్గర మంత్రం అదృష్టం కూడా అంతే. 1,00,000 రూపాయలు పెట్టి అదృష్టం పెట్టుకోవాలి, వీలుంటే 16,00,000 16,000 పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు కూడా అనుకోండి నేను 16 కోట్ల అదృష్టం పెట్టుకోవాలి త్వరగానే అయిపోద్ది అంతే. కానీ 16 కోట్ల అదృష్టం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ముందు చెప్పండి కనీసం 3 నెలల ముందు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది అవైలబిలిటీ కొద్దిగా డిమాండ్ ఎక్కువ అవైలబిలిటీ తక్కువ. కొంతమంది 3 సంవత్సరాల క్రితం బుక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని కొద్దిగా అట్లా చేయాల్సి ఉంటుంది. అలాగే అదృష్టత్వం కూడా అంతే. దానికి ఎవరి రకాలు నేను తయారు చేయాలి, నేనే మంత్రం చేస్తాను, నేనే తంత్రం చేస్తాను, నేనే చేస్తానంటే అది అయ్యేది కాదు. ఎందుకు అవ్వదు? ఇప్పుడు సేమ్ సెల్ ఫోన్ ఉదాహరణే. మీ అంతరికి మీరు చేయాలంటే 300 సంవత్సరాల నుంచి గురు పరంపర ఉండాలి. మీ చేతికి ఇచ్చేవాడికి అక్షయ సిద్ధి కలిగి ఉండాలి. ఆడు అక్షయ సిద్ధి రోజున పుట్టాడు, అక్షయ తృతీయ రోజున పుట్టడం కానీ అక్షయ సిద్ధి కానీ అక్షయంగా వాడి చేతిలో అదృష్టత్వం తీసుకున్నాం, వాడి దగ్గర రూపాయి తీసుకున్నాం, వాడి దగ్గర నమస్కారం పెట్టో గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు అనంతంగా ఉండాలి. మీరు గుండె ఆపరేషన్ ఎవరి దగ్గర చేయించుకుంటారు? ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ 100 మంది గుండె ఆపరేషన్ చేసుకుని అందరూ సక్సెస్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాడు 10 లక్షలు తీసుకున్న వాడికి ఇస్తారు, 1 కోటి రూపాయలు తీసుకున్న వాడి దగ్గర అయితే వాడి దగ్గరికి చేసుకుంటాడు. ఎవరో ఒక ఊరి చివర ఒకడు ఉంటాడు, వాడు బాగా చదువుకుంటాడు, బాగా హాస్పిటల్ పెడతాడు, కానీ వాడి దగ్గరికి వెళ్ళిన గుండె ఆపరేషన్ చేసుకున్నాడు ప్రతి ఒక్కటి తెచ్చిపోవాల్సిందే టేబుల్ మీద. వాడి దగ్గరికి వెళ్తారా ఎవరైనా? తెలివి తక్కువ వాళ్ళు వెళ్ళచ్చు. ఎందుకంటే మీరు హస్తవాసికే ఎప్పుడైనా ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు ఇచ్చేవాడే ఒక దరిద్రుడు అనుకోండి, వాడితో ఏమవుతుంది? నేను యూట్యూబ్లో చాలా చోట్ల చూస్తుంటా. డబ్బుని ఇలా చూడాలి, డబ్బుని ఇలా పెట్టాలి, గిన్నెని బోర్లిచ్చి పెట్టాలి, చెప్పులు ఇటు పక్కన పెట్టాలి,
పొద్దున్నే ఎట్లా లెగాలి, అరచేతిని ఎట్లా చూసుకోవాలి, ఈ మంత్రం చదవాలి. ఆడు చూస్తే దరిద్రుడై ఉంటాడు. ఆడు ఉండే అపార్ట్మెంట్ కూడా రూ. 1,00,00,000 ఉండదు. ఆడు తిరిగేది కారు కూడా 10,00,000 ఉండదు. ఆడికి తెల్లారి లేస్తే ఏం చేయాలో తెలవదు. ఆస్తులుండవు. పట్టుమని 1,00,000 మంది భక్తులుండరు. ఈ ద్వారా నేను బాగుపడ్డానని చెప్పేవాళ్ళు 1,00,000 మంది ఉండరు. పేరు ప్రతిష్టలు ఉండవు. వాడే ఒక జోగి, బూడిద రాసుకొని తిరిగేవాడు. వాడి దగ్గరికెళ్ళి మీరేం చేస్తారు? ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి సక్సెస్ఫుల్, ఒక సత్యసాయిబాబా సక్సెస్ఫుల్, ఒక సరే కొన్ని విద్యలు ఉన్నాయి. వాటి గురించి రహస్యమైన విద్యలు నెక్స్ట్ టైం చెప్పుకుందాం. ఏదైతే స్వర్ణ విద్య లాంటివి ఉంటాయి, అలాంటి సక్సెస్ఫుల్ ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఏం పర్వాలా. నా ఫోటోని ఫోన్లో పెట్టుకుని ఎంతోమంది బాగుపడ్డాను మీకు దాంట్లో కూడా ఎంతమంది లక్షల మంది చెప్తుంటారు. ఎందుకని? పాజిటివ్ ఉన్నోడి దగ్గరే పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఉన్నాడు ఆడే ఆల్రెడీ నెగిటివ్తో బాగా బాధపడుతున్నాడు. జ్వరం వచ్చినోడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మంచి చెడ్డ మాట్లాడితే ఆ జ్వరం నీకు అంటుకోవడం తప్పితే నీకు ఎప్పుడు జ్వరం తగ్గదు. జ్వరాన్ని తగ్గించే శక్తి ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా తగ్గుద్ది. వాడు 100 మందికి తగ్గించుంటాడు, 1000 మందికి తగ్గించుంటాడు, చదువుకుంటాడు, శాస్త్రం ఉంటుంది, ఆడి హస్తవాసి మంచిగుంటుంది. హస్తవాసి మంచిగున్న వాళ్ళు మంచి వాళ్ళ దగ్గర మాత్రమే ఉండాలి. అదృష్టత్వం గురించి చెప్పేది అది. అదృష్టత్వం అంటే ఎవరి దగ్గర పెడితే ఆడి దగ్గర తీసుకుంటాను, ఎట్లా పెడితే అట్లా తీసుకుంటానంటే కాదు. అదృష్టత్వం కూడా తెల్లగా ఉన్నదని, తెల్లగా మందు బిళ్ళ తెల్లగానే ఉంటుంది, మైదాపిండి తెల్లగా ఉంటుంది, పంచదార తెల్లగా ఉంటుంది. విషం చాలా కాలకూట విషం ఒకటి, దాన్ని ఏమంటారంటే సైనైడ్ అంటారు. ఈ సైనైడ్ కూడా అచ్చం పంచదారలాగానే ఉంటుంది. చితకొట్టిన పంచదార, చితకొట్టిన సైనైడ్ రెండు ఒకలాగానే ఉంటాయి. తెల్లగా ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ ఒకటే అనుకుంటే, శుక్రస్వత్రత్నాలు అనుకుంటే అది ఎంత అనర్థమో వాళ్ళకే తెలియదు. ఎప్పుడు కూడా పువ్వుడు అలాగే ఎవరిదైతే ఆథరైజ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒక 100 రూపాయల స్టాంప్ మీద ఒక 100 రూపాయల స్టాంప్ అనేది గవర్నమెంట్ ఇస్తే, ఓకే మీరు 100 రూపాయలు ఇస్తే స్టాంప్ వస్తాయి. దాని మీద ఒక ఆయన సంతకం పెడతాడు. సంతకం పెట్టి మీ చేతికి ఇస్తే దానికి అడిగితే 1,00,00,000 అవ్వచ్చు, 100,00,00,000 అవ్వచ్చు. ఆయన ఒక పెద్ద బిల్డింగ్ దాని మీద రాసి ఇచ్చాడు అనుకోండి, అది 100 కోట్ల బిల్డింగ్ అయితే 100 కోట్లు అవుతాయి. ఆయనకు 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు దాని మీద రాసిస్తే అది నీకు అది మీకు 100 కోట్లు వాల్యూ చేసే భూమి మీ చేతికి వస్తుంది. ఎవడో ఒకడు వస్తాడు అంటే దానికి ఎంతో కొంత మీరు చెల్లిస్తారుగా, 1,00,000 10,00,000 కోటో లేకపోతే ఎంతో కొంత డబ్బులు అయితే చెల్లించాక తీసుకుంటారు కదా మీరు. వేరే ఒకడు వస్తాడు, ఒకడు బుద్ధి తక్కువడు, వాడు ఏం చెప్తాడు? అయ్యా అది 100 రూపాయల స్టాంపు, దాని మీద నేను సంతకం పెట్టిస్తాను, 100 రూపాయల స్టాంపు నాకు 100 రూపాయలు, 200లతో పని అయిపోయేదానికి ఎందుకు ఆయనతో సంతకం పెట్టించుకున్నాం, అంత ఖర్చు అన్ని డబ్బులు ఎందుకు ఇచ్చావు అంటాడు. పెట్టి వీడి సంతకం పెడితే ఆ కాగితం తీసుకెళ్తే ఆ 100 రూపాయల స్టాంపు కూడా వేస్ట్. ఆ స్టాంపు కూడా వేస్ట్ అయిపోద్ది. వాడి దరిద్రుడు. వాడు 100 రూపాయల కోసం అబద్ధాలాడి మీ దగ్గర సంతకం పెట్టి పంపించినోడు, ఆడికే ఏమి ఉండదు ఆస్తి, వాడికే ఆథరైజేషన్ ఉండదు. కలెక్టర్ పెట్టిన సంతకానికి బికార్ పెట్టిన సంతకానికి తేడా ఉండదా? పేపర్ ఒకటే కావచ్చు. అలాగే అదృష్టత్వం ఎప్పుడైనా కూడా ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఈ రోజున అదృష్టత్వం రమణయోగి లాడ్జీ దగ్గర పెట్టుకున్నాను బాగుపడని చెప్పేవాళ్ళు కోట్ల మంది ఉంటారు. ఎంత చెడ్డవాళ్ళు అయినప్పటికీ మన దగ్గరికి వస్తే బాగుపడాల్సిందే. ఎవరు బాగుపడరు? నేను కిందకే చెప్పాను. ఎప్పుడు వాళ్ళు చెడు గురించి ఆలోచిస్తారు, ఎప్పుడు మైనస్ గురించి ఆలోచిస్తారు. నీ దగ్గర 10 కిలోల బంగారం లేనప్పటికీ నా దగ్గర అదృష్టత్వం పెట్టుకున్నప్పుడు నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది అని రోజుకు 10 సార్లు 10 రోజులు అంటే చాలు, మీ దగ్గర ఆ బంగారం చేరుకోవాల్సిందే. అమ్మవారు మీరు నిద్రపోయేటప్పుడు మీ తన 2 చేతులతో ఇట్లా పొత్తిళ్ళతో చిన్నపిల్లడిని మనం ఎట్లా ఎత్తుకుంటాం అట్లా ఎత్తుకొని తీసుకెళ్ళి ఎక్కడైతే పెడితే మీకు ఏ దారిలో మీరు వెళ్తే 10 కిలోల బంగారం మీ చేతికి వస్తే ఆ దారిలో కూర్చోపెట్టేస్తే మీరు నిద్రమత్తులో నడుచుకుంటూ వెళ్ళి చేయిట్లో ఊపితే కూడా మీ చేతిలో బంగారం పడిపోతుంది. అలాగే చెడ్డ విషయాలు మీరు మంచోళ్ళు అయినప్పటికీ మీ పక్కన అది ఎంత దగ్గరోళ్ళు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీరు పెట్టుకున్న అదృష్టత్వం గురించో మీరు మాట్లాడే అదృష్టం గురించో ఎవరైతే తప్పు మాట్లాడతారో వాళ్ళ ముఖం కూడా చూడదు. ఎందుకు చూడకూడదంటే మీ తల్లి మంచిదైనా చెడ్డదైనా మీ తల్లి కదా, ఆవిడకి గౌరవం ఇవ్వాలి. మీ దేవుడు మంచోడైనా చెడ్డోడైనా మీ దేవుడు కదా, ఆయనకే గౌరవం ఇవ్వాలి. మీ తల్లి దేవుడు, మీ భార్య పిల్లలు మీ కూతురికి మీరు 100% వాళ్ళ మీద జోకులు వేసే వాళ్ళకి, వాళ్ళ గురించి తప్పు మాట్లాడే వాళ్ళకి వీలైనంత శిక్షించాలి, లేకపోతే దూరంగా ఉండాలి. వీటన్నిటికంటే కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అదృష్టత్వం అంటే అదొక స్వచ్ఛమైన పవర్. ఆ పవర్లో కనుక మీరు బ్లాక్ కలర్ వేస్తే మొత్తం బ్లాక్గా చిమ్మిపోతుంది. ఆ స్వచ్ఛమైన పవర్లో రెడ్ వేస్తే రెడ్ అవుతుంది, మీరు బంగారం వేస్తే బంగారం అవుతుంది, ఉప్పు వేస్తే ఉప్పు అవుతుంది. దాంట్లో విషం చిమ్మితే ఆ విషము, ఆ చిమ్మిన విషము కుటుంబానికి, వంశానికి, కులానికి, గోత్రానికి అన్నిటికీ అంటుకుపోతుంది. అది చేయకూడదు. కొంతమంది తెలియక తప్పుడు మాటలు మాట్లాడతారు. అదృష్టత్వం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ అంటే
శివుడు గురించి, విష్ణువు గురించి, కౌస్తుభమణి గురించి, చింతామణి గురించి ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడతారు. వాళ్ళకి అవకాశం ఉంటుంది మాట్లాడతారు, ఏముంది. ఒక మనిషి ఉంటాడు, టీవీ డిబేట్‌లో చూసా. ఆహ్, నేను ఈ పని చేస్తే ఏమవుతది? సూర్యగ్రహణం కింద కూర్చొని అన్నం తింటా ఏమవుతది? నేను తిని చూపిస్తా అని తిని చూపిస్తాడు. ఒక మనిషి మనం జనరల్‌గా ఏం చెప్తాం? నువ్వు తాగొద్దు, మంచిది కాదని చెప్తాం. నేను తాగుతాను, చూపిస్తాను. తాగినోడు తాగనియండి. తాగంగానే ఏం కాదు. గవర్నమెంట్ కూడా అమ్ముతుంది. ఏమవుతది? తాగిన తర్వాత ఏమవ్వదు. తాగిన తర్వాత ఈడైనా పోవచ్చు, వీడికి అనారోగ్యం రావచ్చు, పిల్లలు పాడవచ్చు, ఆళ్ళ కుటుంబం పాడవచ్చు. టైం పట్టొచ్చు కొద్దిగా. నేను సిగరెట్లు తాగుతాను. తాగితే ఏమవుతది? అంటాడు. అసలు సిగరెట్ పెట్టి మీదే రాసుంటది. తాగితే పోతావురా అని. అయినా కూడా మూర్ఖం కొంతమంది వితండవాదం. వాళ్ళు వితండవాదానికే పుడతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు బాగుపడరు. కొంతమంది తెలిసి వితండవాదం చేస్తారు. ఎందుకంటే నేనొక్కడినే బాగుపడాలి, అదృష్టరత్నం పెట్టుకోవాలి, నేనే బాగుపడాలి. ఆళ్ళు ఆఖరికి అన్నదమ్ములు, అత్తమామలు, బావమరుదులు, బంధువులు ఎవరు బాగుపడటానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆడు అదృష్టరత్నం పెట్టుకుంటే ఆళ్ళు బాగుపడతారని వీళ్ళకి తెలుసు. ఆళ్ళు పెట్టుకోకుండా డిస్కరేజ్ చేస్తారు. వీడికి తెలుసు. ఒక రూ. 1,00,000 అదృష్టరత్నం పెట్టుకుంటే ఏమవుతుంది? ఒక తులం బంగారం ఖరీదు ఈ రోజుల్లో రూ. 1,00,000. మంచి కారు కొనాలనుకుంటే తక్కువలో తక్కువ 10,00,000, మంచిది కొనాలంటే 2,00,00,000. మంచి ఇల్లు తీసుకోవాలంటే 10,00,00,000 అవుతుంది. తక్కువలో చిన్న ఇల్లు తీసుకోవాలన్నా రూ. 1,00,00,000 అవుతుంది. మంచి అపార్ట్మెంట్ తీసుకోవాలంటే కూడా అవుతుంది. 2, 3,00,00,000. ఏముంది ఒక అదృష్టరత్నం? అదృష్టరత్నం ఏముంది? ఒక ఇంట్లో మొత్తం 6 ఉంటే కూడా 6 పెట్టుకుంటే 6,00,000. అంటే కారు ఖరీదు కూడా కానీ తక్కువ. ఇంట్లో అందరూ కార్లు కొంటారు. ఇంట్లో అందరికీ బంగారాలు ఏర్పడతాయి. శుభాలు ఏర్పడతాయి. రోజు మంచి జరుగుతుంటది. ముఖ్యంగా ఆరోగ్య విషయం. ఏదైనా మంచి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చిందో, యాక్సిడెంట్ అయిందంటే కోట్లు కూడా ఖర్చు అవుతాయి. లక్షలు సరిపోవట్ల. కానీ అదృష్టరత్నం ఉన్న చోట అది ఉండదు. కానీ యాక్చువల్‌గా నిన్న ఒక ఆవిడ వచ్చింది చెప్తుంది. 3 విషయాలండి మేము అదృష్టరత్నం పెట్టుకున్నాక మా కుటుంబంలో ఎవరు నమ్మరు. నేను నమ్మాను కాబట్టి పెట్టుకున్నాను. అని కుటుంబ సభ్యులందరూ వచ్చారు. అన్నదమ్ములందరూ కూడా వచ్చారు. అందరూ అదృష్టరత్నం పెట్టుకున్నారు. ఆవిడ చెప్తుంది. ఫస్ట్ ఆవిడ చెప్పింది ఏంటంటే, ఒక కారులో వెళ్ళేటప్పుడు ఫుల్ యాక్సిడెంట్ జరిగింది. అందరికీ కాళ్ళు ఇరగటం, చేతులు ఇరగటం, తుక్కు అయిపోయింది బండి. నాకు మాత్రం ఏం కాలేదండి. అసలు విచిత్రం, అందరూ చూస్తున్నారు. అసలు జరగాల్సింది నాకే, ఫస్ట్ కూర్చుంది నేనే. యాక్సిడెంట్ నాకే జరిగింది. నాకు మాత్రం ఏం జరగలేదు. పైగా నాకేం జరగకపోయినప్పటికీ కారులో ఉన్న వాళ్ళకందరికీ గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇచ్చింది. 5,00,000 రూపాయలు నాకు కూడా ఇచ్చారు. నాకు అసలు రక్తం బొట్టు పడలేదు, గీటు కూడా గిరుకోలేదు. అంటే చెడులో కూడా మంచి జరిగిందండి. అలాగే ఆయన వ్యవసాయం చేస్తాడంట. ఆయన జీవితంలో ఎప్పుడు పంటలు పండించినా కూడా కరెక్ట్‌గా పంటకు ముందు వరకు డబ్బులుంటాయి. ఈ పంటకి చేతికి రాగానే డబ్బులు రేటు పడిపోద్ది. ఎప్పుడు అప్పుల్లోనే ఉంటాడండి. ఈ సంవత్సరము మేము అమ్మిన 3 రోజుల తర్వాత రేట్లు పడినాయంటే, మేము గత 30 సంవత్సరాల నుంచి అప్పు ఒకటే తెలుసు కానీ మా ఇంట్లో సంపదలు తెలవదు. ఈ సంవత్సరం బంగారాలు కొనుక్కున్నాం, భూములు కొనుక్కున్నాం, బ్యాంక్ అప్పులు తీర్చాం, పిల్లలకి డబ్బులు పంపించాం. యాక్చువల్‌గా ఆయన వచ్చింది కుటుంబాలు అందరూ కలిపి వచ్చింది. ఆళ్ళ పిల్లకి మంచి సంబంధం కుదిరింది. బ్రహ్మాండంగా కట్నం ఇవ్వగలుగుతున్నాం. శ్రీధనం ఇవ్వగలుగుతున్నాం. అయన్నీ తీసుకొనొచ్చారు. అందరూ పెట్టుకున్నారు మళ్ళీ అదృష్టరత్నం. పెట్టుకున్నాం అని చెప్పారు. అట్లాగే మూడోది ఆళ్ళ పిల్లలకి సంబంధించి కొద్దిగా రహస్యమైన విషయం వద్దులే గానీ, అది అసలు మా జీవితంలో అంత గొప్ప విషయం అట్లా జరుగుతది, అట్లాంటిది జరిగే అవకాశం ఉందని కూడా తెలవదు. ఆ రోజున మా పిల్లలకి అది జరుగుతుంటోటి మా బంధువులు, మా 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 ఊరు సర్పంచ్ గారైతే ఆళ్ళ మెంబర్‌లందరినీ తీసుకొచ్చాడు. ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొస్తా అన్నాడు. ఇంత గొప్ప విషయం ఇంత ఈజీగా ఎట్లా జరిగిందంటే ఆళ్ళందరికీ చెప్పిందంట. అదృష్టరత్నం పెట్టుకున్నాక రోజు పండగలాగా ఉంది. పొద్దున్న లేస్తే డాన్స్ చేయాలనిపించేది. ఆ రోజుల్లో లెగాలనిపించేది కాదు. ఏ అప్పులోడొస్తాడో, ఏం వ్యాపారమో, ఏం వ్యవహారమో, ఏదొచ్చి మీద పడుతదో ఎంతో భయంగా ఉండేది. ఈ రోజున రోజు ఒక పండగలాగా ఉందని చెప్తే ఆళ్ళ సర్పంచ్ గారు 8 మంది సభ్యులు కలిసి వచ్చి ఆళ్ళు కూడా పెట్టుకున్నారు. వీళ్ళందరూ కలిసి వచ్చారు మొత్తం. దాదాపు 12 కార్లు వేసుకొచ్చారు. అందరూ అదృష్టరత్నాలు పెట్టుకొని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా అసలు ఆళ్ళ ఆనందం చెప్పలేని వర్ణానికి వాళ్ళ పిల్లోడి గురించి. ఇది అసలు ఇట్లాంటి విచిత్రం ఎట్లా జరిగిందంటే, ఇది మేము అసలు జీవితంలో ఎప్పుడు చూడని విచిత్రం జరిగింది. ఇంత మంచిగా జరిగింది. ఇది ఆ విషయం ఎందుకు చెప్పట్లేదంటే, మళ్ళీ ఆ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ విషయం చిన్నప్పుడు ఇట్లాంటి జరిగిన విషయాలు మనం రివీల్ చేయకూడదు కొన్ని విషయాలు. అది చెయ్యం కూడా. అందుకని పేర్లు కూడా చెప్పట్లేదు. వాళ్ళు వీడియో ఇచ్చారు కానీ ఆ పిల్లోడిని దృష్టిలో ఉంచుకొని ఆ వీడియో కూడా పెట్టలేదు నేను. భవిష్యత్తులో ఎప్పుడైనా పిల్లోడికి పెళ్ళైన తర్వాత పెడతాను. అన్ని రకాలుగా అన్ని విచిత్రాలు జరిగినాయి. ఆళ్ళు చెప్పినయి ఆవిడ నేను ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి 6వ తరగతి చదువుకుందంట. నేను చదువుకుంది 6వ తరగతి కానీ ఆళ్ళకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ గురించి చెప్తాను. నాకైతే నేను పుస్తకం రాయమంటే కూడా రాస్తాను స్వామి అని. నేను మీకు 1000 వంతు కూడా చెప్పలేకపోతున్నాను పెట్టుకున్న తర్వాత. అసలు
ఇట్లాగా ఇంత మంచి విషయాలు ఇట్లా అంత ఈజీగా ఎట్లాగా పర్మనెంట్గా జరుగుతున్నాయి. ఆయన చెప్తున్నాడు, సార్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము, ఎంతో చేస్తున్నాము, ఉన్నదాన్ని మా నాన్నగారు రైతులు ఇచ్చిన దాన్ని మేము తగ్గించుకున్నాం కానీ పెంచలేకపోయాం. ఇప్పుడు పక్కన ఉంచిన 10 ఎకరాల భూమి తీసుకోగలిగాను, ఇంట్లో బంగారాలు కొనగలిగాను. అసలు అన్నిటికీ మించి అందరిలో గౌరవం. అంతకుముందు ఎప్పుడు అప్పులు ఉండటం వలన ఎవడో వచ్చి ఏదో ఒక మాట అంటాము, వీళ్ళు కూడా ఎప్పుడూ కుంగిపోయి ఉంటాము, ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడో బాధలో ఉంటాం, ఎప్పుడో ఏదో ఒక నల్లదారం మెడలో వేసుకొని తిరగటం. ఒకవేళ తల్లిదండ్రులు పెట్టిన నగన్నా కూడా మెడలో వేసుకోలేదు. ఎవరన్నా వచ్చి మా డబ్బులు ఇవ్వలేదు కానీ నువ్వు నగలేసుకొని తిరుగుతున్నావా సోకులాడి అంటావంట. ఇట్లాంటివన్నీ ఉంటాయి. నేను చెప్పాడులే కొన్ని సంఘటనలు కూడా ఇవన్నీ తిరిగి చేయటం కానీ చెప్తాను. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ రోజున అందరూ దండం పెడుతున్నారు, అంతా చేస్తున్నారు. గుడికి రంగులు వేయటానికి కూడా డబ్బులు ఇచ్చేయండి. ఇగో ఈ స్టాండర్డ్ ఏర్పడిపోయిందండి. నాకు అసలు ఈ వ్యవసాయం ఎట్లా చేయాలి, దేన్ని చేస్తే లాభం వస్తాయి, ఎందుకు చేస్తే లాభం వస్తాయి, నష్టం ఎందుకు వస్తుంది, ఇవన్నీ నాకు ఇప్పుడు తెలిసిపోయినాయండి. దాంట్లో ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఒక ఆయన చెప్పాడు, సార్ మేము వచ్చిందే మిమ్మల్ని కలిసి అదృష్టత్వం పెట్టుకుందామని వచ్చాం సార్, ఎట్లయినా ఇక్కడికి వచ్చాం కదా అని చెప్పి ఎమ్మెల్యే క్వార్టర్స్లో మా ఎమ్మెల్యేని కూడా కలుద్దామని వెళ్ళాం. ఆయన ఏ మూడ్లో ఉన్నాడో ఆయన అసలు పిల్లికి కూడా బెచ్చడయ్యాడు సార్. ఆయన ఏ మూడ్లో ఉన్నాడు కానీ నన్ను పిలిచి బాబు ఎందుకురా వచ్చావు, ఏం చేస్తున్నావురా అని అడిగి, ఆయనకి క్వారీస్ ఉన్నాయంట, గ్రానైట్ క్వారీస్. దాంట్లో నీకు వాటా ఇస్తాను చూసుకోరా, నువ్వు తీసుకో, నాకు ఇక్కడ బిజీ మళ్ళీ నేను చూడలేకపోతున్నాను. ఆయన ఏదో పైపుల ఇండస్ట్రీ ఏదో పెడుతున్నాడంట ప్లాస్టిక్ది, అది ఇది 2 చూసుకోలేను, డబ్బులేం పెట్టదు కానీ నువ్వు పావుల వాటా తీసుకుని నువ్వు మేనేజ్ చేసే, ఎందుకంటే నువ్వు కుటుంబాలు తెలిసిన కుటుంబాలు నమ్మకం నిజాయితీ ఉంటుంది, తెలిసిన వాళ్ళకి ఇస్తే బాధ ఇబ్బంది ఉండదని. పెద్ద కుటుంబాలు కదా, ఏమైనా తగులు టెన్షన్లు వచ్చినా కూడా సర్దుకుంటారు. ఆయన అంతకు ముందు నుంచి నీకు తెలుసు, కానీ అంతకుముందు చేయలే పని, ఈ రోజునే చేశాడు. అదే ఈయన ఆశ్చర్యపోతున్నాడు, ఏదో మాట వరుసగా అన్నాడేమో అనుకున్నాడు. ఆయన వెళ్ళాడు అందరినీ, అంటే వెళ్ళింది సర్పంచ్ గారును వాళ్ళ కుటుంబాలు ఒక 10 మంది వెళ్ళినట్టున్నారు. అందరినీ పిలిచి అందరికి భోజనాలు తెప్పించి పెట్టించి అక్కడే పేపర్లు తెప్పించి అక్కడే సంతకాలు చేపించి అక్కడే టర్మ్స్ అన్ని కండిషన్స్ అన్ని మాట్లాడి కాగితాలు అన్ని ఇచ్చి పంపించాడండి. ఇది ఎక్కడ విచిత్రం అండి, ఆయన ఎవరికి అసలు పిల్లికి విస్తరం వేయడం కూడా ఎప్పుడు చూడలేదు మేము. కాకపోతే మనిషి అభిమానంగా ఉంటాడు కాబట్టి మేము వెళ్ళాము. అయితే ఇంత విచిత్రం జరిగింది అసలు. గ్రానైట్ అంటే కోట్ల మీద ఆదాయం వచ్చే పని, ఎవరైనా సరే ఎన్ని కోట్లు అడిగినా కూడా ఇస్తారు. అని మాకు పావలా వాటా అసలు ₹1 తీసుకోకుండా ఇచ్చేశాడు. ఇక రేపటి నుంచి మా కుటుంబాలే మాకు ఊళ్ళలో గొప్ప కుటుంబాలు అయిపోతాయి అని ఎంతో సంతోషంగా చెప్తున్నాడు. ఇలాంటి విచిత్రాలన్నీ జరుగుతాయని మా ఎవరైతే ముందు వచ్చి పెట్టుకున్నదో ఆవిడని వదిన అంటాడు ఈయన. వదిన గారు చెప్తూ ఉంది, నేను నమ్మలేదండి ఎంత గొప్పగా అయింది, దీని మూలాన నేను కాదండి మా కుటుంబాలు అన్నీ కూడా బాగుపడతాయి. ఆ క్వారీ ఫలానా ఆయన క్వారీ అని చెప్పగానే మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి. ఏమన్నా ఓటేసేవాళ్ళైనా గౌరవాలైనా క్వారీ ఓనర్ గారి నుంచి, అంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు అక్కడ రాడు కాబట్టి ఆ క్వారీ ఆయన ఎందుకు తెలియదు, మాదే అనుకుంటారు అందరూ. ఆ క్వారీ ఓనర్ అయితే మామూలుగా ఉంటుంది పేరు, అసలు ఒక గొప్ప స్థితి వచ్చినట్టు. అసలు మీ దగ్గరకు వద్దామని మేము డిసైడ్ అయ్యి కరెక్ట్గా అనుకున్నప్పుడే అప్పుడే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంట, ఎక్కడున్నావు అని వచ్చిందంట. ఇట్లా అంటే మేము హైదరాబాద్ వస్తున్నామంటే, సరేరా నీకోసం నేను ఫోన్ చేశాను రండి మీరు అందరూ కలిసి అన్నాడంట. టైం వెళ్తే ఇట్లా జరిగింది. అంటే మేము మనసులో అదృష్టత్వం పెట్టుకుందామని మీరు ఏ క్షణం అయితే నిర్ణయించుకున్నామో ఆ క్షణమే మంచి జరగడం స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి విచిత్రాలన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే అది మా పవర్ కదా, అది పవర్ అమ్మవారిది. అమ్మవారికి 100 సింహం తల్లు ఉంటాయి. ఆవిడికి వ్యతిరేకంగా భావించిన, ఆవిడకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆవిడ శత్రువుల యొక్క రక్తాన్ని పీల్చేస్తుంది. భద్రకాళీదేవి అంటే ఎవరు? రాక్షసుల్లో రక్తబీజుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఈ రక్తబీజుడు ఏంటి? అది యాక్చువల్గా మనము మామూలుగా దాన్ని భావించాలంటే మనిషికి వచ్చే కష్టాలనే రక్తబీజుడు అనుకోవాలి. మనిషి కష్టం టైం బాగోలేనప్పుడు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి మీరు ట్రై చేస్తే ఇంకో కష్టం వస్తుంది, దాన్ని తీర్చాలనుకుంటే ఇంకో కష్టం వస్తుంది. దాని వెనకాల కష్టాలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. ఒక మనిషి ₹1,00,000 అప్పు చేస్తే దాన్ని తీర్చాలని చెప్పి వేరే వాడి దగ్గర అప్పు చేస్తాడు. ఆడి దగ్గర తీసుకొచ్చి వీడికి ఇస్తే వీడికి సగమే ఇస్తాడు, మళ్ళీ ఇంకో ₹1,00,000 అప్పుడు తయారవుతాడు. ఆడికి ఇవ్వడానికి ఇంకోటి దగ్గర అప్పు చేస్తాడు, ఇంకోటి దగ్గర ఇంకోటి. అలాగే ఒక అబద్ధము, ఒక కష్టము నష్టము, ఒకటి తీద్దాం అనుకున్నప్పుడు టైం బాగపోతే ఇంకా వందల వేల కష్టాల కింద మారిపోతాయి. అది ఆ రక్తబీజుడు అనే తంత్రానికి మామూలుగా మనం ఇట్లా చేసుకుంటాం. గురువుగారు ఎట్లా చెప్పేవాడు, ఆ రక్తబీజుడిని చంపాలంటే ఆయన రక్తబీజుడిని చంపేద్దాం అనుకుని ఎవరైనా కత్తి తీసుకెళ్ళి నరికితే ఆయన శరీరంలోంచి పడిన రక్తం పొట్టి కింద పడి దాంట్లోంచి ఇంకో రాక్షసుడు రక్తబీజుడు పుడతాడు. ఆ రాక్షసుని చంపుతామంటే ఇంకా అంటే అప్పటికప్పుడే అసంఖ్యాకమైన రాక్షసులు పుడతారు. ఆయన్ని చంపడం అసాధ్యం. అప్పుడు ఏం చేస్తుంటే అమ్మవారు భద్రకాళి అమ్మవారు వాడిని తీసుకొచ్చి
నాలిక ఇట్లా బాగా చాపి నాలుక మీద నుంచోబెట్టి తల నరికేసి ఆయన్ని రక్తాన్ని మొత్తం మింగేస్తుంది. ఆవిడే భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారు మీరు ఎప్పుడన్నా నా గురించి కానీ, నా అదృష్టరత్నం గురించి కానీ, నా భక్తుల గురించి కానీ, ఆ అదృష్టరత్నం ధరించిన వాళ్ళ గురించి కానీ చెడుగా ఇంత భావన చేస్తే చాలు ఆ క్షణం నుంచే అనుకున్న వాళ్ళకి కాలసర్ప దోషం మొదలైపోద్ది, చెడు మొదలైపోద్ది, ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంటుంది. రక్తం వాళ్ళ రక్తాన్ని అమ్మవారు పీల్చేస్తూ ఉంటుంది తెలవకుండానే. అలాగే అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి కానీ, నాకు కానీ, నా భక్తులకు కానీ, అమ్మవారికి దండం పెట్టేవాళ్ళకి కానీ, అదృష్టరత్నాన్ని ఎవరైతే మంచిగా భావిస్తారో వాళ్ళ మీద లక్ష్మీ అమ్మవారు అమృతాన్ని కురిపిస్తాయి, పైనుంచి బంగారాలు కురిపిస్తాయి, 16 రకాల శుభాలు కలిగజేస్తాయి. యాక్చువల్గా నిధులు 9, ఐశ్వర్యాలు 8, అష్టైశ్వర్యాలు అంటారు. కానీ ఇది 16 ఐశ్వర్యాలు. అంటే వీటన్నిటికంటే 16 × 16 ఇన్ని రకాలైన పాజిటివ్లు చుట్టూతా చేరేటట్టు చేస్తారు. అంటే వాళ్ళు ఎటు చూసినా కూడా డబ్బు, సుఖం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం అయ్యే ఉండాలి. శత్రువులు క్షణంలో నాశనం అయిపోతారు. ఎన్ని రకాలుగా మంచిలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అదృష్టరత్నం మూలం జరుగుతుంది అనమాట. అమ్మవారి అదృష్టరత్నం ఎక్కడ ఉంటుందో అమ్మవారి వాళ్ళ పవర్ ఉంటుంది. ఎందుకంటే దాని కింద బీజాక్షరాలు, పూజాజ్ఞం 300 సంవత్సరాల నుంచి మాకు వచ్చిన దానికి సంబంధించిన పాజిటివ్ వివరాలు ఎన్నో ఉంటాయి దాంట్లో పాజిటివ్లు. ఒక సెల్ ఫోన్లో కనుక తీస్తే సెల్ ఫోన్లో ఎన్నో సినిమాలు ఉన్నట్టు, ఎన్నో వ్యాపార వ్యవహారాలు పాజిటివ్లు ఎన్నో దాంట్లో మిక్స్ అయ్యి ఉన్నట్టు ఎన్నో విషయాలు దాంట్లో పాజిటివ్లు మిక్స్ అయ్యి ఉంటాయి. ఆ పాజిటివ్లు అన్నింటినీ ఒక మనిషి అనిపించాలంటే 1,00,000 కోట్ల సంవత్సరాలు బతికితే కానీ అవుతాని శివశాస్త్రం. శివశాస్త్రం అంటే ఏంటి? శివుడు పార్వతితో చెప్పినప్పుడు ఏర్పడిన మంత్రశాస్త్రం. దాంట్లో చెప్తాడు ఇట్లాంటి ఎన్నో విషయాలు ఉంటాయి, రహస్యమైన విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా శివుడు పార్వతీకి చెప్పిన 7 కోట్ల మంత్రాలు ఒక మనిషి అభ్యసించాలంటే నిజంగానే 1,00,000 సంవత్సరాలు బతకాలి. మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే 1,00,000 సంవత్సరాలు బతకాలి. దాన్ని మళ్ళీ ఉపయోగంలో తెచ్చుకోవాలంటే 1,00,000 కోట్ల సంవత్సరాలు బతకాలి. ఇవన్నీ ఉంటాయి. కానీ అదృష్టరత్నం వాటన్నిటిని కూడా చేసేసి అన్నిటి ఉపయోగాలను మీకు ఒక్క క్షణంలో మీ చేతిలో అరచేతిలో పెట్టి విశ్వాన్ని మీ చేతిలో అరచేతిలో పెట్టేది. అదృష్టరత్నం పెట్టుకోగానే బాగుపడ్డాను సార్, నాకు నిన్నటిదాకా దరిద్రం ఉంది, ఈ రోజున మంచిగా అయిపోయింది, కాలసర్ప దోషం పోయింది, ఆ ఏడుపులన్నీ పోయినాయి, అందరూ అనుకూలంగా ఉన్నారు, అందరూ దండం పెడుతున్నారు. ఆ వీడియోలో చూడండి ఎంతమంది అన్ని పాజిటివ్ చెప్తుంటారు. అలాగే మన దాని గురించి ఎవరైతే దరిద్రంగా మాట్లాడతారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, వెంకటేశ్వర గురించి చెడు మాట్లాడితే వాళ్ళకి ఏదో చెడు జరుగుతుంది. అది కొంతవరకే ఆయన, ఎందుకంటే ఆయన బాలస్వరూపం, ఆయనకంటే బాలుడిలాగా కొంత మారాం చేయటము అంతవరకే. కానీ భద్రకాళి అమ్మవారు అట్లా కాదు, ఇస్తే కుప్పలు తెప్పలిస్తుంది. విపరీతమైన సంతోషము, సుఖము, ఆరోగ్యము, ఆనందము కుప్పలు తెప్పలు కురిపిస్తాయి. చెడు చేసినా కూడా అంతే. చెడు చేస్తే 9 గంటల్లోగా రక్తం కక్కుకోవటం కానీ, రక్త విరేచనాలు అవ్వటం కానీ, ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది కానీ, లేకపోతే ఆ కుటుంబానికి కాలసర్ప దోషం జరగటం కావచ్చు, ఏదో ఒక దరిద్రమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే నేను అందరినీ దాని గురించి చెడు మాట్లాడద్దని 100 సార్లు గట్టిగా కూడా ఎందుకు చెప్తానంటే, మీకు తెలియని విషయాలు మాట్లాడి అమ్మవారి ఆగ్రహానికి మీకే సంబంధమే లేదు. సంబంధం లేనప్పుడు ఆవిడ ఆగ్రహానికి మీకు ఒక కరెంటు తీగ ఉంటుంది. దీంట్లో కరెంట్ ఉంది, దీంట్లో చాలా పెద్ద పవర్ఫుల్, దీంతో ఇండస్ట్రీ నడుస్తుందని చెప్తే నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి, నోరు మూసుకోండి. అంతేగాని దీంట్లో కరెంట్ లేదు, నేను చూపిస్తానని చెప్పి మీ పిల్లోడిని తీసుకెళ్ళి కరెంటు తీగ ముట్టుకోపిచ్చారనుకోండి, కరెంటు తీగ ముట్టుకుంటే కరెంటు తీగలో కరెంట్ ఉంటుంది, షాక్ కొట్టుద్ది. మీ మూలాన మీ పిల్లోడు బాధపడతాడు. మీకు అంటే మరి కరెంట్ ఉంటే నాకు కనపడాలిగా. ఈ తీగ ఉంది, దీంట్లో కరెంటే లేదు, మరి ఈ తీగ ఉంది, దీంట్లో కరెంట్ ఉంది అంటున్నారు. రెండింటికి తేడా కనపడాలిగా. 2 ఒకలాగే ఉన్నాయి కదా, కరెంట్ ఉందంటే నేను ఎట్లా నమ్ముతా? నువ్వు నమ్మావు, నమ్మకపోయావు అనవసరం. గవర్నమెంట్ చెప్పింది, ఆ లైన్ మ్యాన్ చెప్పాడు, ప్రభుత్వం చెప్పింది, ఇక్కడ లైట్ వెలుగుతుంది, అక్కడ ఇండస్ట్రీ నడుస్తుంది. నోరు మూసుకొని నమ్మితే నమ్ము. నమ్మితే నువ్వు కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటావు, ఇండస్ట్రీ పెట్టుకుంటావు, ఇంట్లో మోటార్ నడిపించుకుంటావు, ఇంట్లో కరెంట్ పెట్టుకుంటావు, లైట్లు వెలిగించుకుంటావు, అందరిలోగా బాగుపడతావు. లేకపోతే నీ దరిద్రం, నువ్వు చెడిపోతావు, నీ వాళ్ళు చెడిపోతారు. అంతేగాని ప్రాణం మీదకి తీసుకుని నువ్వు చెడిపోయి అందరినీ చెడగొట్టదని చెప్తుంటాను అందరికీ.